ఓకే, జాగ్రత్తగా వినండి. నిన్న ఆల్రెడీ మనం 7(1)A, 7(1)AA, 7(1)B కూడా మాట్లాడాం, అవునా? ఈ రోజు మనం 7(1)C చాలా చాలా ఇంపార్టెంట్, అది మనం మాట్లాడబోతున్నాం. అంతకన్నా ముందు AAB ఏంటో ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ 7(1)A ఏం చెప్పంట? 7(1)Aలో స్టెబ్లెడ్ అంటే సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, లీజ్, లైసెన్స్, ఎక్స్చేంజ్, రెంటల్, డిస్పోజల్ ఆఫ్ goods or services or both made or agreed to be made for a consideration which may be monetary or non-monetary, which can be received from recipient or any other person on behalf of recipient. అంతేనా? ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇంతేనా మనం మాట్లాడింది? నెక్స్ట్ 7(1)AA లో ఏం మాట్లాడంటారా? అదే ఒక అదర్ దాన్ ఇండివిజువల్ ఎవడైనా అందులో ఉన్న మెంబర్స్ కి సర్వీస్ ఇస్తే అది కన్సిడరేషన్ కావచ్చు, క్యాష్ కావచ్చు, డిఫర్డ్ కన్సిడరేషన్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్, ఆర్ వైస్ వర్సా, వాళ్ళు వీళ్ళకి ఇచ్చినా కూడా అది సప్లై అవుతుందని చెప్పి. ఓకే, తర్వాత 7(1)Bలో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, అది కూడా సప్లై అవుతుందని చెప్పి. కానీ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏంటి ఎగ్జామ్షన్స్? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాచ్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్ అదర్ దాన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ అయినా కూడా ఎగ్జామ్షన్ ఉంది. అంతేనా మనం మాట్లాడింది? అది అయిపోయింది. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏ టాపిక్ మాట్లాడామంటే ఓఐడిఆర్ సర్వీసెస్. ఓఐడిఆర్ సర్వీసెస్ అంటే ఏంటి? ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్ అండ్ రిట్రైవల్ సర్వీసెస్. ఎవరికి ప్రొవైడ్ చేస్తే? ఎన్టీఓఆర్ ప్రొవైడ్ చేస్తే. ఎన్టీఓఆర్ అంటే ఎవరు? నాన్ టాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్షన్ లేదు, అలాగని రివర్స్ ఛార్జ్ కూడా లేదు. ఏముందని చెప్పాను? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఉందని చెప్పాను. అఫ్ కోర్స్ ఓఐడిఆర్ ఎక్కడ ఉన్నాడు? బయట కంట్రీలో ఉన్నాడా, మన కంట్రీలో? బయట కంట్రీలో. మరి అప్పుడు ఇండియాలో ఏదో రిజిస్ట్రేషన్ తీసుకొని అయినా కట్టాలి, సింగిల్ రిజిస్ట్రేషన్ స్కీమ్ ద్వారా. లేదా ఏం చెప్పాను? ఒక ఏజెంట్ రిప్రజెంటేటివ్ పెట్టుకొని ఆడి చేతనే కట్టించండి. రిప్రజెంటేటివ్ లేకపోతే మూసుకొని నేను పెట్టండి, ఏదో ఒకటి చేయండి. బేసిక్ గా మీరు ఇండియాలో అయితే ట్యాక్స్ కట్టాలి, ఇండియాలో ఒకటి ఉండాలి ఒకటి. ఓకేనా? కానీ అదే ఓఐడిఆర్ సర్వీసెస్ ఒక బిజినెస్ ఎంటికి ప్రొవైడ్ చేస్తే బిజినెస్ ఎంటీ రివర్స్ ఛార్జ్ లో కట్టుకోవాలి. ఓకేనా కదా? చెప్పండి, క్లియరా కదా? ఇది మనం 7(1)Bలో నేర్చుకున్నది. 7(1)Aలో Bలో కామన్ పాయింట్స్ ఏంట్రా అంటే మీరు ఏం చెప్తారు? రెండింటిలో కూడా కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పారు, అవునా? ఇప్పుడు నేను 7(1)Cలో చెప్పేవి ఏవైనా కూడా కన్సిడరేషన్ లేకపోయినా కూడా కొన్నిసార్లు సప్లై అవుతుందంటే అది ఎప్పుడో చూద్దాం. ఫ్యాన్ ఏరా మీరు ఎవరు? ప్లీజ్ ఫ్యాన్ వేసిరా, చచ్చిపోయినా ఉన్నాను. ఇక్కడ ఉందా స్విచ్? ఇక్కడ ఉందా? సో 7(1)C అంటే చూద్దాం. 7(1)Cలో కన్సిడరేషన్ లేకపోయినా కూడా సప్లై ఏంటి? 4 ఉన్నాయి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాస్టివ్ లిస్ట్. వాట్ ఈస్ మెంట్ బై ఎగ్జాస్టివ్ లిస్ట్? ఇప్పుడు చెప్పేవి లిస్ట్, ఇవి కాకుండా ఇంకేం లేవు. ఇలాంటివి కూడా కాదు, ఇవి మాత్రమే కన్సిడరేషన్ లేకపోయినా కూడా సప్లై అవుతాయి ముందే చెప్పేశారు. ఇవి కాకుండా ఇంకేమున్నా కూడా మాకు సంబంధం లేదని క్లియర్ గా చెప్పేశారు. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏం చెప్పారు చూద్దాం. ముందు మనం విడదీసి క్లియర్ గా చూద్దాం. పర్మనెంట్ ఇప్పుడు అడుగుతున్నా. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ ద సేమ్. ఒకసారి జాగ్రత్తగా వినండి, విడదీద్దాం. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్, అంతేనా? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ అంటే ఏంటి? నీ దగ్గర బిజినెస్ లో కొన్ని అసెట్స్ ఉన్నాయి, అవి పర్మనెంట్ గా ఎవరికో అమ్మేయడమో, ట్రాన్స్ఫర్ చేయడమో, లేకపోతే సెకండ్ హ్యాండ్ కి అది స్క్రాప్ చేసి లేకపోతే తిరిగిపోయడం, ఏదో చేసావు. బేసిక్ నీ దగ్గర ఉన్న అసెట్స్ ని నువ్వు వదులుకుంటున్నావు, పర్మనెంట్ గా వదులుకుంటున్నావు. మళ్ళీ అడగవు, పర్మనెంట్ గా వదిలేస్తున్నావు. ముందు మనకి బిజినెస్ అసెట్ అంటే ఏంటో తెలియదు. ఒక ఫర్నిచర్ షాప్ వాడికి ఫర్నిచర్ ఏమవుద్ది? స్టాక్ ఇన్ ట్రేడ్ అన్నా. అదే ఫర్నిచర్ షాప్ వాడికి ఏసీ ఏమవుద్ది? అంతేనా? అలా అనుకోకండి. అసెట్ అంటే ఏదైనా అసెట్ అయినా. స్టాక్ ఇన్ ట్రేడ్ ఏ అసెట్? కరెంట్ అసెట్, అది కూడా అసెట్టే కదా. నేను అసెట్ అంటున్నానంటే ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్ గురించి మాట్లాడట్లేదు. ఏ అసెట్ అయినా మాకు అసెట్. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను, నువ్వు ఏది కొన్నా బిజినెస్ కోసం అదంతా అసెట్ మాకు. అది ఫర్నిచర్ షాప్ వాడికి ఫర్నిచర్, లేకపోతే బైక్ షాప్ వాడికి బైకే అసెట్, బైక్ ఏమో స్టాక్, లేకపోతే బైక్ షాప్ వాడికి ఏసీ అసెట్ అవుద్ది, బైక్ ఏమో స్టాక్ అవుద్ది. అలా రెండు అసెట్. నేను ఎక్కడైనా ఫిక్స్డ్ అసెట్ అని వాడాను. నేను మాట్లాడుతుంది కరెంట్ అసెట్స్ అయినా ఫిక్స్డ్ అసెట్స్ అయినా ఏదైనా అసెట్ అంటే అసెట్. బిజినెస్ అసెట్ అన్నాను నేను, అంతే. ఓకేనా కదా? చెప్పండి. నువ్వంట నీ దగ్గర ఉన్న అసెట్స్ కొనుక్కున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాను అనుకోండి, దాన్ని పర్చేజ్ అంటాం, అవునా? అమ్మితే దాన్ని ఏమంటాం? సేల్ అంటాం. కొనుక్కునేటప్పుడు లోపలికి వస్తుందా బయటకు వెళ్తుందా? లోపలికి వస్తుంది. కాబట్టి దీని మీద కట్టే ట్యాక్స్. ఇప్పుడు నేను కొనుక్కునేటప్పుడు నేను ఇంకోటి కడతాను ట్యాక్స్. ఆడెళ్ళి ఏం చేస్తాడు? గవర్నమెంట్ కడతాడా?
అవునా కదా చెప్పండి రా. ఈ ట్యాక్స్ ఎక్కడ వేస్ట్ అవ్వదని చెప్పాను నేను మీకు. ఒక కూపన్ కార్డ్ లాగా మనకు పనికి వస్తుందిరా, ఫ్యూచర్ లో ఐటీసీ వస్తుందని చెప్పాను. అందుకే దీన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. ట్యాక్స్ మీద ఎక్కడ ట్యాక్స్ పడదని చెప్పానా లేదా చెప్పండి? ఫస్ట్ చాప్టర్ చెప్పినప్పుడు చెప్పాను. అవునా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒకటి కొన్నప్పుడు బేసిక్ ఐటీసీ చాప్టర్ ఉంది, మీకు ఒకవేళ తెలియకపోయినా ఐటీసీలో నేర్చుకుంటాం. నేను ఒకటి కొన్నప్పుడు నాకు ఐటీసీ వస్తుంది కదా, ఐటీసీ క్లెయిమ్ చేశాను. గవర్నమెంట్ ఏమనుకుంటుంది, పర్లేదులే వీడికి ఐటీసీ ఇద్దాం, ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో అమ్ముతాడు కదా, ఇది కొన్నది దేనికి, ఇది వాడుకోనో లేకపోతే దీన్నేనో డైరెక్ట్ గా అమ్మేస్తాడు కదా. అమ్మితే ఫ్యూచర్ లో వీడు కస్టమర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి కడతాడా లేదా? ఫ్యూచర్ లో వీడు కడతాడు కాబట్టి వీడికి ఇన్పుట్ ట్యాక్స్ ఇద్దాం అనేది గవర్నమెంట్ ఆలోచన. గవర్నమెంట్ ఆలోచన ఇక్కడ చూడండి. నేను ఫస్ట్ ఒక డౌట్ అడుగుతా, చెప్పండి. నేను ఒక 1000 షర్ట్లు కొన్నాను, ఓకేనా? 1000 షర్ట్లు కొని నేను ఏం చేశానంటే, ఒక్కొక్క షర్ట్ ఎంత కొన్నానంటే 1000 షర్ట్స్. నాది సిఎంఆర్ షాపింగ్ మాల్, తరుణేమో నా మ్యానుఫ్యాక్చరర్, ఆడే తయారు చేసి నాకు అమ్ముతుంటాడు, నేను బయట జనాలకు అమ్ముతుంటాను, ఓకేనా? సో తరుణ్ గారు సిఎంఆర్ షాపింగ్ మాల్ కి 1000 షర్ట్స్ తయారు చేసి అమ్మాడు. ఒక్కొక్క షర్ట్ కాస్ట్ 350 రూపీస్ అని చెప్పాడు. 1000 into 350 ఎంత? 3,50,000 రూపీస్, అంతేనా? 3,50,000 మీద జిఎస్టీ 5% ఉందనుకుందాం కాసేపు షర్ట్స్ మీద. 3,50,000 మీద 5% ఎంత చెప్పండి? ఆడు నా దగ్గర నుంచి ఏమేమి తీసుకుంటాను నన్ను అడుగుతున్నాడు. 3,50,000 షర్ట్స్ కి తీసుకుంటాడు, దాని మీద 5% ఎంత? 17,500 జిఎస్టీ, అంతేనా? ఇది టాక్సబుల్ వాల్యూ అంటాం దీన్ని, ఓకేనా? సో ప్లస్ జిఎస్టీ కలిపి ఎంత తీసుకుంటాడు నా దగ్గర? 3,67,500 నా దగ్గర నుంచి బాగుతాడు. ఇది ఇన్వాయిస్ వాల్యూ. 3 పదాలు వాడింది నేను. టాక్సబుల్ వాల్యూ అంటే వితౌట్ ట్యాక్స్, దాని మీద జిఎస్టీ వేసి దాన్ని మొత్తాన్ని ఏమంటాం మనం? ఇన్వాయిస్ వాల్యూ అంటాం. సో ఇలా నాకు బిల్ ఇస్తాడు, నేను ఏం చేస్తాను, వెంటనే తరుణ్కి పే చేశాను. నేనంటే నాదే ఏంటి, సిఎంఆర్ షాపింగ్ మాల్, ఓకేనా? సో నేను తరుణ్ గడికి పే చేశాను. పే చేసినప్పుడు 3,67,500 పే చేశాను. పే చేశాక నేను అందులో 3,50,000 ఖర్చు లాగా ట్రీట్ చేస్తాను. ఇంకో 17,500 ఉంది కదా, అది నాకు ఖర్చు కాదు, నాకు ఆ డబ్బులు మిగిలిపోతాయి. ఎందుకు తెలుసా? నేను వెంటనే నేనేమని చేస్తాను, నేను 17,500 రూపీస్ ఐటీసీ రూపంలో నాకు మిగిలి ఉంటుంది, ఓకేనా? అంటే నేను కట్టాను కదా ట్యాక్స్, ఇన్పుట్ మీద ఒక ట్యాక్స్. ఐటీసీ అంటేనే ఫుల్ ఫామ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ అంటే పర్చేస్, పర్చేసెస్ మీద మీరు కట్టిన ట్యాక్స్ క్రెడిట్ రూపంలో మీకు వస్తుంది. పర్చేసెస్ మీద కట్టిన ట్యాక్స్ ఇదే కదా నేను, అవునా కదా చెప్పండి? ఈ 17,500 ఏమవుతుందో చెప్తా చూడు. దేవి ఏం చేశాడు, ఇందులో ఫ్యూచర్ లో ఒక 200 షర్ట్లు అమ్మాడు, అమ్మేశాడు 200 షర్ట్లు. అమ్మేసినప్పుడు దేవి 350కి అమ్ముతాడే, దేవి కూడా కొంచెం బుర్ర ఉంది కదా, 1000 రూపాయలకి అమ్మాడు, ఓకేనా? సో 200 షర్ట్లు ఇంటూ 1000 రూపాయలు అంటే ఎంతరా? 2 lakhs టాక్సిబుల్ వాల్యూ అయినా. మరి కస్టమర్ దీన్ని జిఎస్టీ తీసుకుంటాను లేదా? దేవి ఎవరికి అమ్మాడు? ఇది చోటు గడి దేవి అమ్మాడు, ఓకేనా? సో చోటు గడికి అమ్మినప్పుడు 200 షర్ట్లు ఇంటూ 1000 రూపాయలు అంటే 2 లక్షలేనా? 2 లక్షల మీద మరి జిఎస్టీ ఎంత? 5% అని చెప్పాను కదా. ఎంత జిఎస్టీ? 10,000 జిఎస్టీ వేసి కస్టమర్ బిల్ ఎంత ఇచ్చాను? 2,10,000 రూపీస్ బిల్ ఇచ్చాను, ఓకేనా? ఇప్పుడు కస్టమర్ నాకు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 2,10,000 ఇచ్చాడా? నేనేం చేయాలి మామూలుగా న్యాయంగా అయితే? 2 lakhs నావి, 10,000 ఎవరివి? నేను వెళ్ళి ఏం చేయాలి? గవర్నమెంట్ కట్టాలా లేదా చెప్పండి? అవునా కాదా? నేను 10,000 మామూలుగా అయితే గవర్నమెంట్ కి, ఇది అవుట్పుట్ ట్యాక్స్ అంటామా దీన్ని? అవుట్పుట్ ట్యాక్స్ అని ఎందుకన్నాను? సేల్ మీద కట్టే ట్యాక్స్, అవునా కదా చెప్పండి? 10,000 గవర్నమెంట్ కట్టేటప్పుడు 10,000 కట్టేడు, ఇందులో కొంచెం ఐటీసీ మైనస్ చేసుకొని మిగతా డబ్బులే కడతాడు. నాకు డౌట్ రా, ఐటీసీ మైనస్ చేసుకొని మిగతా డబ్బులు కట్టమని చెప్పాను కదా. తరుణ్ ఎన్ని అమ్మాడు? ఇప్పుడు ఐటీసీ తరుణ్ దగ్గర ఎంత ఉంది అంటే మీరు ఏం చెప్తారు? 17,500. మొత్తం ఎన్ని షర్ట్లది? 1000 షర్ట్లది. నేను ఇప్పుడు అడుగుతున్నా, తరుణ్ 10,000లో ఎంత కట్టాలి గవర్నమెంట్ కి? జస్ట్ అడుగుతున్నా, మీరు మామూలుగా ఏమై ఉంటుందో ఆన్సర్ గెస్ చేయండి. 10,000లో నేను మొత్తం వాడుకోవచ్చా? 17,500 వాడుకోవచ్చా 10,000 కట్టడానికి? లేకపోతే అది 1000 షర్ట్లు కాబట్టి 200 షర్ట్లదే వాడాలా? అడుగుతాను నేను మీకు, మీ ఒపీనియన్ ఏంటని అడుగుతాను. ఎంత వాడచ్చు అనేది నా క్వశ్చన్. నా క్వశ్చన్ అర్థమైందా? నా డౌట్ అర్థమైందా? నేను కొన్నప్పుడు 1000 కొన్నాను రా, 1000 కొన్న షర్ట్లకి నేను ఒకేసారి కట్టేసాను అడిగి మ్యానుఫ్యాక్చరర్ కి. నాకు 17,500 ఐటీసీ ఉంది, అందులో ఎంత వాడుకోవచ్చు అనేది అడుగుతున్నాను. 3,500 వాడుకోవచ్చా? అడుగుతున్నారా చెప్పండి రా. ఎలా వచ్చింది మీకు ఆ 3,500?
1000 షర్ట్స్ కి 70,500 అయితే 200 షర్ట్స్ కి ఎంత? అంతేనా? అలా లెక్కెట్టకండి. ఓకేనా? సో అలా ఏం ఉండదు. మీరు ఈ ఒక్క షర్ట్ అమ్మినా మొత్తం ఐటీసీ వాడేయచ్చు. అంటే నేను ఇప్పుడు యాక్చువల్గా అమ్మింది 200 షర్ట్లే. యాక్చువల్గా 200 షర్ట్లకి నాకు ఎంత వచ్చింది అవేం చూడకూడదు. ఎంత ఉన్నా అంత వాడియండి. 10,000 వాడియండి, జీరో అయిపోద్దా? నేను ఇంకేమైనా కట్టాల్సిన అవసరం ఉందా? లేదు. గవర్నమెంట్ ఏమనుకుంటుంది? గవర్నమెంట్ ఏ నమ్మకంతో నీకు మొత్తం వాడుకోమని చెప్పింది? ఫ్యూచర్ లో ఎప్పటికైనా గవర్నమెంట్ ప్లాన్ ఏంటో చూద్దాం. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఎప్పటికైనా 800 షర్ట్లు అమ్ముతాడు. సేమ్ 1000 రూపాయలకి అమ్మాడు అనుకుందాం. అప్పుడు ఎంత అమ్ముతాడు? 800 1000 రూపాయలు అంటే 8 lakhs అయినా. 8 lakhs మీద 5% జిఎస్టీ వేస్తామా? ఎంత 5% అంటే 40,000 అయినా. అంతేనా? మొత్తం కలిపి ఎంత? 8,40,000. ఫ్యూచర్ లో 40,000 కడదామని అనుకుంటే వాడి దగ్గర ఇంకా ఎంత ఐటీసీ మిగిలి ఉంటుంది? ఆల్రెడీ 10,000 వాడేసాడు, ఇంకెంత మిగిలింది? వాడిగా 32,500 కడతాడు గవర్నమెంట్ కి అనేది గవర్నమెంట్ ప్లాన్. మీరేం చెప్పారు? లేదు లేదు అలా కాదు, మీరు ముందు మీరు చెప్పిన దాని ప్రకారం ఏం జరుగుతుందో చూద్దాం. మీరేమన్నారు? 10,000లో 10,000 వాడకూడదు, 200 షర్ట్లదే వాడండి అని మీరే కదా చెప్పారు. అలా వాడామనుకో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? 70,500 1000 షర్ట్స్ కి అయితే 200 షర్ట్స్ కి ఎంత మీరే కదా లెక్కెట్టారు ఇందాక. క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. 17,500 రూపాయలు 1000 షర్ట్లకి అంటే షర్ట్కి ఎంత వచ్చింది? 17,500 by 1000. ఇప్పుడు నాకు 200 షర్ట్లకి ఎంత అంటే ఇంటూ 200 అయినా కదా చెప్పండి. అలా చేస్తే ఎంత వచ్చింది మీకు? 3,500 ఐటీసీ వాడితే ఎంత కట్టాలని చెప్పారు మీరు? గవర్నమెంట్ కి 6,500 కట్టాలని మీరు చెప్పారు. తర్వాత అయినా సరే తరుణ్ ఏం చేస్తాడు? ఫ్యూచర్ లో అమ్మాడు అనుకో మళ్ళీ 40,000 మైనస్ ఎంత వాడతాడు తరుణ్? ఇంకా మీరు చెప్పినట్టు 3,500 వాడాడు అనుకోండి ముందు. అదే నేను తరుణ్ కాదు, సిఎంఆర్ షాపింగ్ మాల్. 3,500 వాడాడు అనుకోండి ముందు. అడితే ఇంకెంత మిగులుతుంది? 17,500 లో 14,000 మిగులుతుందా? మిగిలిన ఇక్కడ ఎంత కడతాడు? 26,000 అయినా. గవర్నమెంట్ మొత్తం ఎంత కట్టాడు చూద్దాం. ఇక్కడ 6,500 కట్టాడు, ఇక్కడ 26,000 కట్టాడు, కలిపి ఎంత? 32,500 అయినా. ఇందాక నేను చెప్పినట్టు చేసిన లాస్ట్ కి ఎంత కట్టాడు? 32,500 అని. సో బేసిక్ గా ఎలా కట్టా గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి. సో మీరు ఇలా కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏది అవసరం? బ్లాక్ అవసరం లేదు. రెడ్ లో ఉన్నది మీరు చూడండి. బ్లాక్ లో ఉన్నది పట్టించుకోవద్దు, రెడ్ లో ఉన్నదే కరెక్ట్. ఓకేనా? సో మీరు 1 రూపాయి అమ్మినా మీ దగ్గర ఉన్న ఐటీసీ మొత్తం వాడేయండి, ఏం పర్లేదు. ఒక్క షర్ట్ అమ్మాను, ఆ షర్ట్ 1,00,000 రూపాయలకి అమ్మాను, ఎవడో జడ్జెడ్ తగిలాడు, 1,00,000 రూపాయలకి అమ్మాను నేను ఆ షర్ట్. మొత్తం వాడుకోండి, ఏం పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఒక్క షర్ట్కి మీరు మొత్తం ఐటీసీ వాడేసినా వాడేయచ్చు, మీరేం ప్రాబ్లం లేదు. ఇలా రూల్ ఏం లేదు, ఇంత వాడాలి ఇంత వాడాలని ఏం లేదు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? 200 షర్ట్లు అమ్మినప్పుడు గవర్నమెంట్ ప్లాన్ ఏంటి? నువ్వు ఫ్యూచర్ లో ఎప్పటికైనా 800 షర్ట్లు అమ్ముతావనే కదా గవర్నమెంట్ ప్లాన్. అవునా కదా చెప్పండి. ఇప్పుడు నువ్వేం చేసావంటే సడన్ గా 800 నీకు ఏదో రాత్రి నీకు ఎవరో కళ్ళలోకి వచ్చారు, ఏదో మహాప్రభు కళ్ళలోకి వచ్చారు, ఇప్పుడు ఏం చేసావు? 800 షర్ట్లు ఫ్రీగా ఇచ్చావు అందరికి. గవర్నమెంట్ ఏమో దెబ్బ అయిపోయిందా లేదా చెప్పండి? ఎందుకు దెబ్బ అయిపోయింది? ఎందుకంటే మీరు గమనిస్తే నువ్వు ఫ్రీగా ఇచ్చేయడం వల్ల ఇందాకలా ట్యాక్స్ కట్టలేదు, ఇప్పుడు ట్యాక్స్ కట్టవు. నువ్వేమంటావు? 7(1)(a)లో ఏం చెప్పారు? స్టెబ్లైడ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ ఫర్ ఏ కన్సిడరేషన్ అన్నారు. నేను కన్సిడరేషన్ ఏమైనా తీసుకున్నానా? లేదు. ఫ్రీగా ఇచ్చాను కాబట్టి సప్లై కాదంటే జిఎస్టీ కడతాను నువ్వు అంటున్నావు. ఆడేమంటున్నాడు అప్పుడు? నెత్తి మీద పంపాను, షెడ్యూల్ 1 అని ఒకటి పెట్టామా మేము, అదే 7(1)(c) అని ఒకటి పెట్టామా మేము. ఆ 7(1)(c)లో ఏం చెప్పాను? కొన్నిసార్లు కన్సిడరేషన్ లేకపోయినా కూడా సప్లై అవుతుంది అని చెప్తూ అందులో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను? పర్మనెంట్ ట్రాన్స్ఫర్. నువ్వు ఇచ్చేసావా? మళ్ళీ అడిగేస్తాడు చాలా మంది. లేదు కదా, ఇచ్చా కదా ఫ్రీగా. మళ్ళీ నీకు నెక్స్ట్ రోజు ఇంకో ఎవరో కాళ్ళలోకి వచ్చారు మళ్ళీ అడిగేస్తావండి. లేదు కదా. సో ఫ్రీగా ఇచ్చానా? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ అయినా, బిజినెస్ అసెట్స్ కదా ఇచ్చాను నేను. ఆన్ విచ్ ఐటీసీ హాస్ బీన్ అవైల్డ్. దీని మీద ఐటీసీ తీసుకున్నానా లేదా? నేను స్టార్టింగ్ లో తీసుకున్నాను. నేను ఐటీసీ తీసుకున్నావు కాబట్టి నువ్వు ఫ్రీగా ఇచ్చేసినా కూడా అవుట్పుట్ ట్యాక్స్ కట్టాలి. ఎంత మీద కట్టాలి సార్? ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు డబ్బులకి ఇస్తే ఇంత మీద కట్టాలని ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు నేను దేని మీద కట్టాలి? అది ఇప్పుడు కాదు. ఎవరు చెప్తారు? వాస్ గడి చెప్తారు. వాస్ అంటే ఎవరు? వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్ చెప్తారు. ఎంత మీద కట్టాలో చెప్పడానికి నేను ఇక్కడ రాలేదు కదా. నేను ఏం చెప్పడానికి వచ్చాను? కట్టాలా లేదా అంతే. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కాదా? ఓకేనా కాదా? క్లియర్? ఓకే. మళ్ళీ చెప్పంటారా? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ చేసిన, డిస్పోజ్ చేసిన. డిస్పోజ్ అంటే ఇప్పుడు నాకు ఊరికే 800 షర్ట్లు ఊరికే కాల్సింటారు, అగ్గిటి కాల్స్తాను నేనే, భోగి మంటకి ఏం లేవని అనుకుందాం కాదు. ఓకేనా? ఇప్పుడు నేను కాల్సినా కూడా పర్మనెంట్ డిస్పోజల్ చేశానా? ఆఫ్ గూడ్స్ అయినా. దీని మీద ఐటీసీ తీసుకున్నావా? తీసుకున్నావు. తీసుకోకపోతే నేను అసలు అడగంటారా?
నువ్వు ఐటీసీ తీసుకోలేదనుకో, నువ్వు ఏం చేసుకో, నువ్వు తగలెట్టుకో, మీదేసుకో, పడుకుని పో, దాని మీద నాకెందుకు. నువ్వు ఐటీసీ తీసుకున్నప్పుడు నేను ఏమైనా ఎదురు చూస్తున్నాను నీకోసం, ఇలాగా అలాగే ఇంటి బయట అరుగు మీద ఎదురు చూస్తా, ఇప్పుడు కడతాడు అవుట్పుట్ ట్యాక్స్ అని. నువ్వేమో తగలేట్స్ మధ్యలో. నాకు బాధ వేస్తుంది లేదు చెప్పండి, అంతసేపు వెయిట్ చేస్తాను కదా నేను నీకోసం, అందుకే ఇప్పుడు మరి నీకు కట్టిమంటాను. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కదా. దీన్ని డీమ్డ్ సప్లై అంటారు. సప్లై కాదు, బట్ సప్లై లాంటిది, అందుకే డీమ్డ్ సప్లై. అర్థమైందా, ఓకేనా కదా చెప్పండి. మామూలుగా 7(1)Aలో బిలో రెండిట్లో కన్సిడరేషన్ ఉండాలి, కానీ సిలో కన్సిడరేషన్ ఉందా, లేదు. లేదు కాబట్టి ఇందులోకి వచ్చాం. సరే తక్కువ రేట్ కమ్మితే, నువ్వు ఏ రేట్ కమ్మినా కూడా కన్సిడరేషన్ ఉన్నట్టే. ఉందంటే అప్పుడు ఏం చేయాలో తర్వాత విషయం, నేను లేకపోతే ఏం చేయాలో చెప్పడానికి వచ్చాను. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కాదా. ఓకే, క్లియర్. ఇప్పుడు ఈ 7(1)Cకి రకరకాల పేర్లు ఉన్నాయరా. ఫస్ట్ 4 పాయింట్లు, ఒక పాయింట్ ఏంటి, 7(1)Cకి రకరకాల పేర్లు ఉన్నాయరా. ఒకటి 7(1)C, ఇంకోటి షెడ్యూల్ 1 అంటాం. షెడ్యూల్ 1 అన్నా 7(1)C అన్నా ఒకటే. రేపు పొద్దున్న నేను అడిగాను షెడ్యూల్ 1 లో చెప్పాను కదా అని. షెడ్యూల్ 1 అంటే ఏంటి, 7(1)CA. డీమ్డ్ సప్లైస్ అన్నా ఇదే. డీమ్డ్ సప్లై ఎందుకన్నా, కన్సిడరేషన్ లేకపోయినా కూడా దీన్ని సప్లై అనుకుంటున్నాం కాబట్టి దీని పేరు డీమ్డ్ సప్లై. ఓకేనా కదా చెప్పండి. లేదా సప్లైస్, అదే సప్లైస్ వితౌట్ కన్సిడరేషన్ అన్నా కూడా ఇదే వస్తుంది. సో రకరకాల పేర్లతో పిలవచ్చు. ఖచ్చితంగా మీకు తెలియాల్సిన పేర్లు అయితే 7(1)C, షెడ్యూల్ 1, డీమ్డ్ సప్లై, 3 పేర్లు అయితే తెలియాలి. 7(1)C అన్నా, షెడ్యూల్ 1 అన్నా, డీమ్డ్ సప్లైస్ అన్నా ఇదే. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా, ఇది మ్యాటర్. ఓకే, క్లియర్. నేను రెండో దానికి వెళ్ళొచ్చా, రెండో. ఫస్ట్ పాయింట్ ఇదే. సెకండ్ పాయింట్ జాగ్రత్తగా, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. బాగానే ఉంది ఇక్కడ వరకు, ఏమైనా ప్రాబ్లం ఉంది ఇక్కడ వరకు. బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్. ముందు ఇక్కడ 2 పదాలు వాడాను. రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరు, డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు, ముందు అది మాట్లాడు. ఎందుకంటే తర్వాత సెంటెన్స్ ఏం లేదు, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే మీకు తెలుసు, బిజినెస్ లో భాగంగా లేదా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి అని మనం మాట్లాడాం. అవునా, కన్సిడరేషన్ ఉందా లేదా. అసలు షెడ్యూల్ వల్ల మాట్లాడుతున్నాను అంటేనే దాని అర్థం ఏంటి, కన్సిడరేషన్ లేదా. కన్సిడరేషన్ ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను అసలు, అక్కడ ఏలోనో బిలోకి వెళ్తాను, ఇక్కడికి వస్తానా, రాను. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు వింటేనే నెక్స్ట్ నేను చెప్పబోయే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు. ఆన్సర్ చేస్తే చేయండి అంతే. ఒకసారి చూడండి, రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరు, డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు. నేను ముందు రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరో చెప్తాను. నీకు నిన్న గుర్తుంటే నేను కొన్ని డెఫినేషన్స్, కదా నేను ఈ చాప్టర్ లో కొన్ని డెఫినేషన్స్ తర్వాత మాట్లాడదానా అని అన్నాను. ఓకేనా, అందులో ఒకసారి రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరో చూద్దాం. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్యామిలీలో రిలేటెడ్ పర్సన్ అంటే ఎవరు. సార్ ఫ్యామిలీ అంటే మా చుట్టాలు అందరూ, మా తాతగారు అందరూ, మేము జాయింట్ ఫ్యామిలీస్, అందరు ఫ్యామిలీ అవుతారు కాదు. ఫ్యామిలీ అంటే మేము చెప్పింది ఫ్యామిలీ. సార్ మా ఫ్రెండ్స్, సార్ మా ఫ్యామిలీస్ అవ్వద్దు, నేను చెప్పింది ఫ్యామిలీ. ఓకేనా, ఆ ఫ్యామిలీ ఎవరో చూద్దాం. స్పౌజ్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ, లేడీస్ కి అయితే హస్బెండ్, జెంట్స్ కి అయితే వైఫ్. ఓకేనా, స్పౌజ్. అండ్ చిల్డ్రన్, చిల్డ్రన్ కూడా అంటే పిల్లలు. వెదర్ దే ఆర్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్ మీకు రిలేటెడ్ పార్టీ అన్నట్టు. అంటే నా కొడుకు ఎదిగిపోయాడండి అని అంటే, ఎదిగిపోయినా కూడా నీ కొడుకాడు. ఓకేనా, సో నీకు ఏమవుతాడు, రిలేటెడ్ పార్టీ అవుతాడు. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా, అంటే నా కొడుకు సొంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడండి, వాడికి మేమేం డబ్బులు ఇవ్వట్లేదు, ఆడే సంపాదించుకుంటాం, అయినా కూడా నీకు రిలేటెడ్ పార్టీ అయ్యాడు. ఓకేనా కదా చెప్పండి. స్పౌజ్, చిల్డ్రన్ ఇద్దరు ఏమవుతారు, రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా. వెదర్ దే ఆర్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఓకేనా, తర్వాత పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్. బ్రదర్ అంటే దేవుడిచ్చిన నీళ్ళు, చెల్లెలు వద్దు మనకి. బ్రదర్ సిస్టర్ అంటే నేను బ్లడ్ రిలేషన్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ గురించి మాట్లాడతాను. అది కూడా నేను సొంత అన్న చెల్లెల గురించి మాట్లాడతాను. కజిన్, పెద్దన్న కొడుకు, మేము మా ఇంట్లోనే పెరిగాడు అలా లేదు. నేను చెప్పినవి బ్రదర్ సిస్టర్. ఓకేనా, సో పేరెంట్స్ అయినా, గ్రాండ్ పేరెంట్స్ అయినా, బ్రదర్ సిస్టర్, ఈ నలుగురంట ఓన్లీ డిపెండెంట్ ఆల్బిక్ రిలేటెడ్ పర్సన్స్ అవుతారంట. వాళ్ళు నీ మీద డిపెండెంట్ అయితేనే ఏమవుతారు, రిలేటెడ్ పర్సన్ అవుతారు. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కాదా. ఓకేనా, స్పౌజ్, చిల్డ్రన్ డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా రిలేటెడ్ పర్సన్. కానీ ఇంకోటి ఏం చెప్పాను నేను, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ డిపెండెంట్ అదే రిలేటెడ్ అవుతారు, లేకపోతే లేదు. గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య ఇలాంటివన్నీ ఉన్నాయా, లేవు. ఫియాన్సేలు, తొక్క తోటకూరలు ఏం లేవు. ఇప్పుడు మేము చెప్పిందే స్పౌజ్ అంటే లీగల్ గా స్పౌజ్. ఓకేనా, పెళ్ళి అవబోతుందండి, మేము రేపు మాప పెళ్ళి అవుతుందండి, అవన్నీ ఎందుకు నాకు.
స్పౌజా కాదు, అయిపోయింది అంతే. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? నాకు డౌట్ రా, జాగ్రత్తగా ఆలోచించండి. అనగనగా శివ గారు ఉన్నారు, మా నాన్నగారు. కొంచెం ఈ వీడియో చూడరు కదా, మర్చిపోయింది, నా వీడియో అనుకుంటుంది. వీడియో చూడరు కదా, మా నాన్న ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? దేవి గడ ఉన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా విను. దేవిగాడు జాబ్ చేస్తున్నాడు, చండలం ఎటకారం, బిజినెస్ చేస్తున్నాడు. బాగుంది, దేవిగాడు బిజినెస్ చేస్తున్నాడు. ఓకేనా, ఇప్పుడు మా డాడీ షూస్ లోకి వెళ్ళి ఆలోచిస్తే మా డాడీకి నేను రిలేటెడ్ పర్సన్ అయినా కాదా? కాసేపు ఇంకో చెప్పలేదు. మా డాడీ ఏమో ప్రస్తుతానికి రిటైర్ అయిపోయారు అనుకుందాం కాసేపు, అవర్లే అనుకుందాం. ఓకేనా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా వీళ్ళకి. మనం అయిపోయారు అనుకుందాం కాసేపు. ఓకేనా, సో ఇప్పుడు మా నాన్న షూస్ లోకి వెళ్ళి ఆలోచిద్దాం. మా నాన్నకి నేను రిలేటెడ్ అయినా కాదా? రిలేటెడ్ అయినా కాదా? కొడుకు జాబ్ చేసినా చేయకపోయినా కొడుకు ఏంటి? రిలేటెడ్. నాకు మా నాన్న రిలేటెడ్? నా డౌట్ అర్థమైందా? మా నాన్నకి నేను రిలేటెడా? నాకు ఓకే, నాకు మా నాన్న రిలేటెడ్ అని అడుగుతున్నా. అదేంటి సార్, మీ నాన్నకు మీరు రిలేట్ అయితే మీకు మీ నాన్న రిలేటే కదా? నాకు తెలుసులే, నేను క్వశ్చన్ అడిగానంటే ఎందుకు అడుగుతున్నా ఆలోచించి అర్థమైందా నా డౌట్? మా నాన్న నాకు రిలేటెడ్ పార్టీ అవుతారా లేదా? నా షూస్ లోకి వెళ్ళి ఆలోచిస్తా. అవరు, ఎందుకంటే నా షూస్ లోకి వెళ్ళి ఆలోచించావు అనుకో, నువ్వు ఎలా ఆలోచించాలి? పేరెంట్స్ ఎప్పుడు రిలేటెడ్ అవుతారు? డిపెండెంట్ అయితే రిలేటెడ్. సారీ, నేను రిటైర్ అయిపోయారని చెప్పాను కదా, సో ఇప్పుడు ఏమవుతారు? రిలేటెడ్ పార్టీ అవుతారు. ఇదే ఇప్పుడు నేను ఇక్కడ మా డాడీ కూడా బిజినెస్ చేస్తున్నారు అని అన్నాను అనుకో, అది వేరే బిజినెస్ అనుకో. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు మనం నా షూస్ లోకి వెళ్తాం. నా షూస్ లోకి వెళ్ళాక నువ్వు ఆలోచించాలి. పేరెంట్స్ ఎప్పుడు రిలేట్ అవుతారు? నా మీద డిపెండెంట్ అయితే లేరు కదా, ఇప్పుడు వాళ్ళు రిలేట్ అవుతారా? అవ్వరు. నీకు అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి, క్లియరా? సో మీరు చూసేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అంత దారుణంగా ఎవరు అడగలే క్వశ్చన్, ఊరికి నేను అలాంటివి అడుగుతుంటా. అంటే ఇప్పుడు అది యాక్ట్ లాగా చదివితే అదే కదా మరి దాని మీనింగ్, అంతే కదరా? యాక్ట్ లాగా ఇంటర్ప్రిట్ చేస్తే ఇలాగే కదా ఇంటర్ప్రిట్ చేయాలి, అదే చెప్తున్నాను. ఓకేనా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా చెప్పండి ఫస్ట్. ఇక్కడ ఫ్యామిలీ ఓకే కదా? ఫ్యామిలీ అంటే ఎవరు వచ్చారా? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు రారు. ఎవరు? స్పౌజ్, చిల్డ్రన్, వెదర్ దే ఆర్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్, ఓన్లీ ఇఫ్ దే ఆర్ డిపెండెంట్. ఓకే, క్లియర్? ఆఫీసర్ ఆర్ డైరెక్టర్ ఇన్ వన్ అండ్ అదర్స్ బిజినెస్. ఇప్పుడు నా కంపెనీ ఉంది, నా కంపెనీలో నువ్వు డైరెక్టర్ గా ఉన్నావు. నువ్వు నా కంపెనీలో డైరెక్టర్ కాబట్టి నువ్వు నేను కూడా ఏమవుతాము? రిలేటెడ్ పర్సన్ అవుతాం, అంతే కదరా? నా బిజినెస్ నువ్వు, ఎందుకంటే నువ్వు ఒకటి ఆలోచించరా, వీళ్ళ మధ్యలోనే ఏదైనా తేడాగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్. అవునా కదా? దగ్గరతోని లేకపోతే ఇలాంటి ఫ్రాడ్ ఏదైనా చేయాలంటే ఇలాంటి వాళ్ళతోనే కదా చేయగలం మనం, అందుకే ఇవన్నీ పెట్టారు. ఓకేనా, క్లియరా? తర్వాత కంట్రోల్, 2 ఎంటిటీస్ కంట్రోల్ బై సేమ్ పర్సన్. ఇప్పుడు నేను ఉన్నాను, అనే కంపెనీని నేనే కంట్రోల్ చేస్తున్నాను, అంటే అందులో 51% నా దగ్గరే ఉంది స్టేక్. 51% స్టేక్ ఉంటే ఒక కంపెనీలో కంట్రోల్ మీ చేతికి వస్తుంది. ఆ కంపెనీని నేనే కంట్రోల్ చేస్తున్నా, వై అనే కంపెనీని నేనే కంట్రోల్ చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకరికి ఏమవుతారంట? రిలేటెడ్ పర్సన్. నేను వాళ్ళు రిలేటెడే, అది నాకు తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఒకరికి ఏమవుతారు? రిలేటెడ్ అవుతారు. ఎందుకు? మీ ఇద్దరు ఒకే గొడుగు కింద ఉన్న పక్షులు కదా. పక్షులు ఏదండి, అదే బేసిక్. ఓకేనా? సో బేసిక్ గా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే చేస్తున్నావు, నేను చెప్పినట్టుగానే చేస్తున్నావు. మీ ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎంతసేపు చెప్పండి నాకు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరపాలని నేను అనుకుంటే జరపగలనా? జరపగలను. సో మీ ఇద్దరు కూడా ఒకరికొకరు ఏమవుతారు? రిలేటెడ్ పర్సన్. అర్థమవుతుందా లేదా? క్లియరా? నెక్స్ట్, సోల్ ఏజెంట్, సోల్ డిస్ట్రిబ్యూటర్. సోల్ ఏజెంట్ అంటే నేను తరుణ్ గారు లాగా. ఇప్పుడు తరుణ్ గారు ఓన్లీ నా దగ్గరే పనిచేయాలి, ఇంకెక్కడ పనిచేయకూడదు. తరుణ్ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు నాకు. తరుణ్ నేను చెప్పింది మాత్రమే చేయాలి, ఇంకెవ్వరు ఏం చెప్పినా చేయకూడదు. తరుణ్ ఎవరు ఇచ్చినా వర్కులు చేస్తున్నాడు అనుకో, అప్పుడు సోల్ ఏజెంట్ అవ్వడు. నా ఒక్కడి కోసమే చేస్తున్నాడు అనుకో, అప్పుడు అన్ని ఏమంటాం? సోల్ ఏజెంట్. సో అంత నీ ఒక్కడి కోసమే చేస్తున్నప్పుడు నీకు వాడికి మధ్యలో ట్రాన్సాక్షన్స్ లో తేడాలో జరగడానికి ఛాన్స్ ఉన్నాయి లేదు చెప్పండి. మీ ఇద్దరు కూడా ఏమవుతారు? రిలేటెడ్ పర్సన్ అవుతారు. ఓకేనా, క్లియరా? సోల్ డిస్ట్రిబ్యూటర్ అంట, నేను యాక్చువల్ గా ఒక వస్తువు ఏదో తయారు చేస్తాను బేసిక్. ఓకేనా, నాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు లేదా చెప్పండి. నా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్స్ అంటే వాళ్ళే కదా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అవునా? సో నేను అలాగే ఎక్కడి నుంచో తెచ్చుకుంటాను లేదా చెప్పండి. ఎక్కడెక్కడి నుంచో బేసిక్ గా నేను రకరకాల సప్లయర్స్ నుంచి తెచ్చుకుంటాను లేదా చెప్పండి. నాకు ఒకే ఒక డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అండి, అన్ని డిస్ట్రిబ్యూషన్ అంతా ఒకటే చూసుకుంటాడు.
ఆడు నేను కూడా ఏమవుతామంట, రిలేటెడ్ పర్సన్. ఓకేనా, ఇదంతా ఎందుకు పెట్టుంటారు, ఇదంతా ఫ్రాడ్లు జరగకుండా ఉండడానికి. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా. తర్వాత లీగలీ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ అంటే మొగుడు పిల్లలు కాదు, మొగుడు పిల్లల గురించి ఆల్రెడీ ఫ్యామిలీలో చెప్పాను. ఇక్కడ పార్ట్నర్స్ అంటే నేను ఏం చెప్తాను, పార్ట్నర్షిప్ ఫార్మ్ లో పార్ట్నర్స్. వీళ్ళిద్దరు కూడా ఏమవుతారు, ఒకరికొకరు రిలేటెడ్ పర్సన్ అవుతారు. రాడు నేను మాట్లాడుకోను సార్, నాకు అనవసరం, మీ ఇద్దరు పార్ట్నర్షిప్ ఫార్మ్ లో పార్ట్నర్సే కదా, మీ ఇద్దరు కూడా ఒకరికొకరు ఏమవుతారు, రిలేటెడ్ పార్టీస్. మీరు ఫర్మ్ కూడా ఏమవుతుంది, రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. అంతే కదా, మీరు అందరూ ఒకే ఫర్మ్ తో సంబంధం ఉన్నారు కదా. ఓకేనా, నెక్స్ట్ ఎంప్లాయర్ ఎంప్లాయీ. ఇది హైలైట్. ఒకటి దగ్గర ఒకటి ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, ఆడు వీడు కూడా రిలేటెడ్ పర్సన్ అంట. ఎందుకంటే నేను ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను లేదా చెప్పండి. నా దగ్గర ఒకటి ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం చేయడం వేరు, ఏజెంట్ గా ఉండడం వేరు, రెండింటికి తేడా ఉంది. ఏజెంట్ అంటే ఆడు జస్ట్ నేనేం ఆడికి శాలరీ లాగా ఏమి ఇవ్వను, సమ్ ఎంత కమిషన్ లాగా ఇలా మాట్లాడుకుంటాను జనరల్. ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి నా దగ్గర ఒకటి, వాడు నేను కూడా ఏమవుతాం అంటే ఒకరికొకరు రిలేటెడ్ పర్సన్ అవుతాం. అర్థమైందా లేదా చెప్పండి, క్లియర్. షేర్స్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ 25% ఇంక్లూడ్ థర్డ్ పర్సన్ హోల్డింగ్ పోతుంది. అంటే ఒక కంపెనీలో నీకు 25% కన్నా ఎక్కువ స్టేక్ ఉంది అనుకోండి, 51 కన్నా ఎక్కువ ఉంటే కంట్రోల్ ఉంటుంది, 25 కన్నా ఎక్కువ ఉంటే కంట్రోల్ ఉంటుంది, కానీ ఆ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా లేదని మా కంపెనీని. ఎందుకంటే 30% స్టేక్ నీ దగ్గర ఉందంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు నువ్వేం చెప్తావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అవునా కదా చెప్పండి. సో 25% కానీ అంతకన్నా ఎక్కువ స్టేక్ ఉన్నా కూడా అప్పుడు కూడా ఏమవుతుందంట, రిలేటెడ్ పర్సన్స్ అవుతుంది. ఓకేనా, క్లియరా. సేమ్ వన్ ఆఫ్ దమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్. అంటే బేసిక్ గా ఇప్పుడు మీకు చూడండి, ఒక కన్క్లూజన్ ఇస్తాను చూడండి. ఒక కంపెనీ ఉంది, కంపెనీకి పైన ఏముంటది, హోల్డింగ్ కంపెనీ ఉంటుంది. పైన అంటే నా ఉద్దేశం 5 ఫ్లోర్లో కాదు, కంపెనీని కంట్రోల్ చేస్తుంది హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ ఇది ఏమవుతారు, రిలేటెడ్ పర్సన్ అవుతారు. కంపెనీ కింద ఎవరు ఉంటారు, సబ్సిడరీ కంపెనీ ఉంటుంది. సబ్సిడరీ కంపెనీ కూడా మనకి ఏమవుతుంది, రిలేటెడ్ పర్సన్ అవుతారు. కంపెనీకి ఇటు పక్క ఎవరు ఉంటారు, మాతో పాటు రకరకాల సబ్సిడరీస్ ఉంటాయి కదా, మా హోల్డింగ్ కంపెనీకి తోటి సబ్సిడరీ చెప్పాను కదా, ఒకే గొడుగు కింద పక్షుల్లాగా. ఓకేనా, మనందరం కూడా ఒక పేరెంట్ కంపెనీకే కదా చెందిన వాళ్ళం, మనం కూడా ఒకరికొకరు ఏమవుతాం, రిలేటెడ్ పర్సన్ అవుతాం. ఓకేనా, క్లియరా. కంపెనీకి పైన ఉన్న హోల్డింగ్ కంపెనీ, కంపెనీ కింద ఉన్న సబ్సిడరీ కంపెనీ, కంపెనీకి పక్కనే ఉన్న తోటి సబ్సిడరీ కంపెనీ, వీళ్ళందరూ ఒకరికొకరు ఏమవుతారు, రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. ఎగ్జామ్ లో ఏది ఇంపార్టెంట్ సార్, ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఫ్యామిలీ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎవరెవరు రిలేటెడ్ చెప్పండి, స్పౌస్, చిల్డ్రన్, వెదర్ దే ఆర్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. తర్వాత పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్ సిస్టర్, ఓన్లీ ఇఫ్ దే ఆర్ డిపెండెంట్. మరి అందరికి ఓకేనా కాదు, క్లియరా కదా చెప్పండి. ఓకే, మరి సార్ రిలేటెడ్ పర్సన్స్ అంటే వీళ్ళందరూ రిలేటెడ్ పర్సన్స్. మరి డిస్టింక్ట్ పర్సన్ అంటే ఏంటి, డిస్టింక్ట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ డిఫరెంట్ అని, కానీ ఇక్కడ అలా చూడకూడదు. డిస్టింక్ట్ పర్సన్స్ అంటే మీరు ఒకసారి చూడండి, జిఎస్టీ ఇస్ అ పాన్ బేస్డ్ రిజిస్ట్రేషన్. అంటే ఏంటి తెలుసా, మీ జిఎస్టీ నెంబర్ ఉంటుంది కదా, 15 డిజిటల్ కోడ్, అందులో ఫస్ట్ 2 డిజిట్స్ స్టేట్ కోడ్ ఉంటుంది. జిఎస్టీ 15 డిజిటల్ కోడ్ లో ఫస్ట్ 2 డిజిట్స్ స్టేట్ కోడ్ ఉంటుంది. అంటే ఆంధ్రాలో ఎవరైనా రిజిస్ట్రేషన్ తీసుకుంటే 37తో స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ నెంబర్, తెలంగాణలో 36, తమిళనాడులో 33, కర్ణాటకలో 29, ఏదో ఒకటే. ఓకేనా, ఇప్పుడు ఈ స్టేట్ కోడ్ తర్వాత నెక్స్ట్ 10 డిజిట్స్, 2 డిజిట్స్ స్టేట్ కోడ్, నెక్స్ట్ 10 డిజిట్స్ మీ పాన్ కార్డ్ నెంబర్. పాన్ కార్డ్ నెంబర్ ఇండియా మొత్తం ఒకటే ఉంటుందా, లేకపోతే స్టేట్ స్టేట్ కి మారిపోద్ది? ఇండియా మొత్తం ఒకటే ఉంటుంది పాన్ కార్డ్ నెంబర్. నువ్వు ఇక్కడున్నా హైదరాబాద్ వెళ్ళినా నీ పాన్ కార్డ్ మార్చేస్తావు ఏంటి, పాన్ కార్డ్ నెంబర్ ఒకటే ఉంటుంది. మరి అలాంటప్పుడు నువ్వు ఆంధ్రాలో లాస్ట్ 3 డిజిట్స్ ఏమో ఉంటాయి, అది చాలా తర్వాత విషయం. ఇప్పుడు నాకు చెప్పు, నువ్వు ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఫస్ట్ 2 డిజిట్స్ ఏముంటది, 37, పక్కన 10 డిజిట్లు ఏముంటాయి, నీ పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, లాస్ట్ 3 డిజిట్స్ ఏమో ఉంటాయి. నువ్వు తెలంగాణలో రిజిస్ట్రేషన్ తీసుకుంటే 36, మధ్యలో మళ్ళీ పాన్ నెంబర్ సేమ్ నీదే ఉంటుందా లేదా, అవునా కదా చెప్పట్రా. సో సేమ్ పాన్ కార్డ్ నెంబర్ బట్ డిఫరెంట్ జిఎస్టీ నెంబర్స్ అనొచ్చా? పాన్ కార్డ్ నెంబర్ ఒకటే ఉందిరా రెండింటికి, జిఎస్టీ నెంబర్స్ మాత్రం మారేయలేదా చెప్పండి, స్టేట్ కోడ్ వల్ల ఏదో ఒక కోడ్ వల్ల మారేయలేదా చెప్పండి. లాస్ట్ 3 డిజిట్స్ అయినా మారచ్చు, ఫస్ట్ 2 డిజిట్స్ అయినా మారచ్చు, ఆ మధ్యలో పాన్ కార్డ్ నెంబర్ మీదైనా కదా చెప్పండి. సో వీళ్ళిద్దరిని ఒకరికొకరు ఏమంటాం, డిస్టింక్ట్ పర్సన్స్ అంటాం. బేసిక్ గా సింపుల్ చెప్పనా, సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది, సిఎంఆర్ షాపింగ్ మాల్ వైజాగ్ లోనే ఉంటుంది, హైదరాబాద్ లోనే ఉంటుంది. వైజాగ్ లో కూడా చంద్రమోహన్ రావు గారి పేరు మీద ఉంటుంది, హైదరాబాద్ లో కూడా చంద్రమోహన్ రావు గారి పేరు మీద ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ అది కంపెనీగా ఫామ్ అయితే మనం ఏం చేయలేం, నేను ప్రొపరేట్ అయ్యి ఉంటే కాసేపు. ఓకేనా, ఏదైనా సరే మధ్యలో పాన్ నెంబర్ వాళ్ళు ఎవరో ఒకటి ఫిక్స్డ్ గానే ఉంటుంది లేదా చెప్పండి. సో వీళ్ళిద్దరు ఒకరికి ఏమవుతారు, డిస్టింక్ట్ పర్సన్స్ అవుతారు. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా మ్యాటర్. సేమ్ ప్యాన్ డిఫరెంట్ జిఎస్టీ నెంబర్స్, వాళ్ళు ఏమంటాం మనం, డిస్టింక్ట్ పర్సన్స్ అంటాం.
అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కదా? ఇప్పుడు నాకు ఒకసారి చెప్పండి, ఒకసారి వినండి. నేను మళ్ళీ చెప్పండి. రిలేటెడ్ పర్సన్స్, డిస్ట్రిక్ట్ పర్సన్స్ గురించి చెప్పాను నేను. ఎందుకు చెప్పానంటే వీళ్ళ మధ్యలో ఏదైనా సప్లై జరిగింది అనుకోండి. ఫర్ సపోజ్ మా చెల్లి నాకు రిలేటెడ్ పార్టీ వద్దా, సిస్టర్ నా మీద డిపెండెంట్ అనుకుందాం కాసేపు, ఓకేనా? మా చెల్లి నాకు రిలేటెడ్ పార్టీ కదా, నేను ఫోన్ షాప్ నడుపుతున్నాను. మా చెల్లి వచ్చిన షాప్కి అని నాకు ఫోన్ ఇవ్వరా అన్నాను. నేను ఫోన్ తీసి ఇచ్చా. డబ్బులు అడుగుతానా? చెప్పి తీసుకుని కొడదు, అవునా? డబ్బులు తీసుకుని ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాను. నేను సప్లై ఆఫ్ గూడ్స్ చేశానా? కన్సిడరేషన్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. కన్సిడరేషన్ ఉంటే ఫస్ట్ సెక్షన్ లోనే కవర్ అయిపోయింది కదా. కన్సిడరేషన్ లేదు. సప్లై ఆఫ్ గూడ్స్ బిట్వీన్ ఎవరి మధ్యలో జరిగింది? రిలేటెడ్ పర్సన్. నేనే చెప్పాను కదా కాసేపు అనుకోండి, మా చెల్లి ఆమె డిపెండెంట్. రిలేటెడ్ పర్సనేనా? ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. నా షాప్ అదే కదా, ఫోన్ షాపే కదా, ఫోన్ ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా కన్సిడరేషన్ ఉందా? లేదు. అయినా కూడా ఇదేమవుతుందట, సప్లై అవుద్ది. అయినా కూడా నువ్వు దీని మీద ఏం చేయాలప్పుడు? జిఎస్టీ కట్టాల్సిందే. ఎంత మీద కట్టాలి ఎవరు చెప్తారు? వాస్. ఎంత మీద కట్టాలో చెప్పడానికి నేను రాలేదు. కట్టాలా లేదంటే కట్టాలి. కొంచెం అన్యాయంగానే ఉంది కదా వెంటంటే, అవునా కదా చెప్పండి. ఇప్పుడు నేను మా చెల్లికి ఇచ్చాను గిఫ్ట్ కాదు, షాప్ లో ఉన్నది ఇచ్చాను. గిఫ్ట్ ఇవ్వడం వేరు. మళ్ళీ ఇప్పుడు నాది ఫోన్ షాప్ కాదనుకో, నేను బయట నుంచి ఎక్కడ కొనుక్కొని వచ్చి గిఫ్ట్ ఇవ్వడం వేరు. ఆ గిఫ్ట్ మాకు ఓకే. నీ బిజినెస్ అదే అయినప్పుడు నీ బిజినెస్ లో నుంచి నువ్వు అలాంటప్పుడు నువ్వు ఏం చేసి ఉండాలి? ఈ ఫోన్ కొన్నప్పుడే ఐటీసీ తీసుకోకుండా ఉంటే బాగుండేది. ఈ ఫోన్ బిజినెస్ కోసం కొన్నావా? కొన్నోడివి ఓన్లీ దేనికోసం వాడాలి? బిజినెస్ కోసం కదా వాడాలి. అమ్మడమో మీ ఎంప్లాయీస్ కో ఏదో చేయాలి కదా బేసిక్ గా. బట్ నువ్వేం చేసావు? ఫ్రీగా ఇచ్చావు. అందుకే మేము తట్టుకోలేకపోతున్నాం. అర్థమైందా లేదా చెప్పండి రా, క్లియరా కాదా? ఆలే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను, హైదరాబాద్ చందన బ్రదర్స్ ఉంది, వైజాగ్ లో చందన బ్రదర్స్ ఉంది. హైదరాబాద్ లో సడన్ గా స్టాక్ అయిపోయింది. స్టాక్ అయిపోతే వైజాగ్ వాళ్ళు ఫోన్ చేశారా? వైజాగ్ వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ నుంచి స్టాక్ అక్కడ పంపించారు. ఓకేనా? ఫ్రీగా పంపించారు. ఎందుకంటే మందే కదా మొత్తం, ఫ్రీగా పంపించారు. ఇప్పుడు నాకు చెప్పండి, వీళ్ళిద్దరు ఏంటి? హైదరాబాద్ చందన బ్రదర్స్, వైజాగ్ చందన బ్రదర్స్, ఒకరికి ఏమవుతారు? డిస్టింక్ట్ పర్సన్స్ అని చెప్పాను నేను మీకు ఇందాకలే చెప్పాను. సో సప్లై ఆఫ్ గూడ్స్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇది కూడా ఏమవుతుంది? ఇప్పుడు సప్లై అవుతుంది. దీని మీద కూడా ఏం చేయాలి మీరు? జిఎస్టీ కట్టాలి. అంటే మీకు అర్థం అవుతుందా? ఓకేనా కదా చెప్పండి. ఇది మ్యాటర్. క్లియరా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్? క్లియరా కాదా చెప్పండి. ఓకే. ఇంకో డౌట్ రా నాకు, ఆగండి. నేను తరుణ్ అదే ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి కాసేపు. తరుణ్ ఎంప్లాయీ అవుతాడా? అవునా కదా? ఎంప్లాయీ కూడా ఒకరికొకరు ఏమవుతారని చెప్పాను? రిలేటెడ్ పర్సన్ అని చెప్పానా? తరుణ్ వచ్చాడు. తరుణ్ ఫోన్ షాప్ నాది. తరుణ్ అదే ఉద్యోగం చేస్తున్నాడు. నేను ఒక ఫోన్ ఫ్రీగా ఇచ్చాను. ఎంప్లాయీకి మాత్రమే అప్ టు 50,000 వరకు ఫ్రీగా ఇచ్చుకున్నా పర్వాలేదంట. అంటే నేను తరుణ్ గారికి 30,000 ఫోన్ ఫ్రీగా ఇచ్చాను అనుకో, ఇప్పుడు సప్లై అవుద్దా? అవ్వదు. కానీ 60,000 ఫోన్ ఫ్రీగా ఇచ్చాను అనుకో, ఇప్పుడు సప్లై అవుద్దా? అవుద్ది. కొత్త పాయింట్. నేను ఏమన్నానంటే, అరే మామూలుగా ఎవరికి ఈ పాయింట్ లేదు. నేను మా చెల్లికి ఇచ్చినప్పుడు 50,000 పాయింట్ లేదు. తరుణ్కి అంటే ఎంప్లాయీకి మధ్యలో అప్ టు 50,000, 1 year కి 50,000 వరకు ఓకే మాకు. 1 year కి 50,000 వరకు మాకు ఓకే. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కాదరా? ఇప్పుడు నాకు డౌట్ వినండి. 70,000 రూపాయలు ఫోన్ ఫ్రీగా ఇచ్చాను. 70,000 రూపాయలు ఫోన్ ఫ్రీగా ఇచ్చాను. మీరు ఎంతవరకు ఓకే అన్నారు? ఇప్పుడు జిఎస్టీ కట్టాల్సిందే కదా. మరి నేను ఎంత మీద కట్టాలి? నా డౌట్ అర్థమైంది. 70 మీద కట్టాలా, 20 మీద కట్టాలా? నా డౌట్ అర్థమైంది లేదు చెప్పండి ఫస్ట్. ఏంటి నా డౌట్? 50,000 దాటితే 50,000 దాటిన అమౌంట్ మీద కట్టాలా, మొత్తం అమౌంట్ మీద కట్టాలా? నా డౌట్ అర్థమైంది లేదు చెప్పండి. ఆన్సర్ అని చెప్పండి. మొత్తం మీద కట్టేయాల్సిందే. వన్స్ 50,000 దాటిన వెంటనే మొత్తం మీద కట్టేయాల్సింది. ఓకేనా కదా చెప్పండి. సో 50,000 ఒక్క రూపాయి అయినా కూడా నువ్వేం చేయాలి? 50,000 ఒక్క రూపాయి మీద కట్టేసి. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? ఓకే క్లియర్. ఇది 7(1)C లో రెండో పాయింట్. 2 పాయింట్లే. ఒకసారి నాకు 2 పాయింట్లు చెప్పేస్తే మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో 2 పాయింట్లు నాకు ఒకసారి చెప్పేస్తారు ఫాస్ట్ గా. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఆన్ విచ్ ఐటీసీ హాస్ బీన్ అవైల్డ్ ఆన్ ద సేమ్. ఐటీసీ తీసుకోపోయింటే నాకు ఏమైనా బాధ ఉందా? లేదు. ఐటీసీ తీసుకున్నా కాబట్టి నాకు బాధ. అంతేనా కదా చెప్పండి రా. మరి అందులో రెండో పాయింట్ ఏం చెప్పండి రా? సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ బిట్వీన్ ఎవరి మధ్యలో జరిగింది? రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఓకేనా కదా చెప్పండి రా, క్లియరా కదా? ఒకసారి వినండి, జాగ్రత్త వినండి. నేను 3వ పాయింట్ చెప్పట్లేదు, 4వ పాయింట్ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. విని నాకు చెప్పండి.
అరే 7-1-B 7-1-Cలో 4వ పాయింట్. ఒరే 7-1-B ఏం చెప్పిందిరా? 7-1-B ఏం చెప్పింది? ఇంపోర్ట్ ఆఫ్, నిన్న చెప్పాం కదరా, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. 7-1-C కూడా ఏమంటుంది తెలుసా? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. 7-1-Bలో 2 పాయింట్ ఏం చెప్తుంది? ఫర్ ఏ కన్సిడరేషన్ అనే కదా చెప్పింది. ఈడేం చెప్తున్నాడు? ఈ కన్సిడరేషన్ లేదు కాబట్టి కదా 7-1-Cలోకి వెళ్ళాం. 7-1-Cలో కన్సిడరేషన్ లేని వాటి గురించే మాట్లాడతానని చెప్పాను. సో కన్సిడరేషన్ లేదనుకో. కాకపోతే ఇటు చెప్పాడు ఎవరి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్పాడు, ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్. ఈడు అలా ఏమైనా చెప్పాడా ఎవరి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలో? చెప్పలేదు. 3వ పాయింట్ ఏంటి? ఇక్కడ ఏంటి 3వ పాయింట్? వెదర్ ఆర్ నాట్ ఇన్ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. కానీ ఇక్కడ ఇన్ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇది కూడా సప్లై అవుద్దంట, ఇది కూడా సప్లై అవుద్దంట. ఇప్పుడు ఈ 2 చదివితే నేను క్వశ్చన్లు అడుగుతా. నేను అడిగిన 5 క్వశ్చన్లకు 5 క్వశ్చన్లు ఎవరు ఆన్సర్ చెప్తారో నేను రేపు వాళ్ళకి సిల్క్ చాక్లెట్ తీసుకొస్తాను. 5 క్వశ్చన్లకు 5 క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి విత్ రీజన్తో సహా. ఓకేనా? ఫస్ట్ ఈ 2 పాయింట్లు ఏంటో చూసి నా డౌట్లు ముందు అడిగండి. ఈ 2 పాయింట్లకు సంబంధించి నేను మళ్ళీ పాయింట్లు చూపించను. సో 2 పాయింట్లు మీరు ఇప్పుడే చూసుకోండి. ఇదేంటో మీకు తెలుసు, దీంతో కంపేర్ చేసుకుంటే చదివితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇదేం చెప్పాను నేను? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. వేరే కంట్రీ నుంచి ఒక సర్వీస్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఫర్ ఏ కన్సిడరేషన్, డబ్బులు ఉండాలి. వెదర్ ఆర్ నాట్, ఇంటికి సంబంధించింది అయినా అవ్వకపోయినా మీకు చెప్పాను. కాకపోతే సప్లై అవ్వచ్చు కానీ కొన్నిసార్లు ఎగ్జామ్షన్ ఉండొచ్చు అని చెప్పాను. సప్లై అవుతా లేదా అనేది నా క్వశ్చన్. ఇక్కడ ఎగ్జామ్షన్ కాస్త పక్కన పెట్టి, ఎగ్జామ్షన్ లేదనుకోండి కాస్త. ఓకేనా? వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అటు సైడ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అని అంటున్నాడు. ఫర్ కన్సిడరేషన్ వద్దు, కన్సిడరేషన్ లేదు కాబట్టి కదా ఇక్కడికి వచ్చాం. కన్సిడరేషన్ లేకుండా ఎవరి దగ్గర నుంచో సర్వీస్ తీసుకున్నామంట. కానీ ఎవడంటాడు అవతలాడు? రిలేటెడ్ పర్సన్ కానీ డిస్ట్రిక్ట్ పర్సన్ కానీ బయట కంట్రీలో ఉన్నాడు అంటే. ఓకేనా? ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ లో భాగంగా తీసుకున్నాం. ఓకేనా కదా? చెప్పండి, క్లియరా కదా? క్వశ్చన్స్ అడగొచ్చా నేను? నా క్వశ్చన్స్ ఇప్పుడు 5 క్వశ్చన్లు అడుగుతా. 5 క్వశ్చన్లో ఏది సప్లై అవుద్ది, ఏది సప్లై కాదనేది నా క్వశ్చన్. ఓకేనా? సప్లై అయితే ఏ సెక్షన్ ప్రకారం అవుద్ది? బి ప్రకారమా, సి ప్రకారం? కాకపోతే రీజన్ ఏంటి కూడా నాకు కావాలి. నా క్వశ్చన్స్ అర్థమయ్యాయి కదా? రాసుకుంటారా? ముందు ఇది రాసుకున్నారా? ఫస్ట్ ముందు ఇది రాసుకోండి. 7-1-B 7-1-C కంపారిజన్ లాగా రాసుకోండి. బుక్ ఏదో పెట్టుకోండి జస్ట్ ఎగ్జాంపుల్స్ కోసం ఫాస్ట్ గా. నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటా, మీరు రాసుకున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఆ పైన పదాల్లో. క్వశ్చన్ నెంబర్ 1. ఏంటి అర్థం కాదు? రా 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 బ్రదర్ అంటే బ్రదర్. ఇవి నా క్వశ్చన్స్ ఇవన్నీ.
రాస్తున్నారా? రాసుకోండి. రాయరా? రాయరా? కష్టపడింది దేనికి నేను? జీవితంలో నేను పెన్ ఆడుతున్నా, మీకోసం పెన్ ఆడితే మీరు రాయట్లేదు. సమాజం అందరే, సొసైటీ అందరే చేద్దాం అంటే యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఉన్నాయి మరి, ఊరికే సిల్క్ చాక్లెట్ ఇచ్చేది రేట్ రాశారు ఫస్ట్. ఇది ఫస్ట్ ఒకసారి ఫోటో తీసుకుంటారా? నన్ను కాదు, దాన్ని. అయితే ఒక పని చేయండి, సర్లే పోనీ ఇప్పుడు మీరేం రాయద్దు, తర్వాత రాసుకుందాం. అంతవరకు పోనీ ఫోటో తీసుకొని ఆలోచించుకోండి, పోనీ ఆలోచించుకోండి, తర్వాత తర్వాత రాద్దులే. తర్వాత ఇప్పుడు అది రాసుకుంటే తర్వాత రాద్దులే, ముందు ఇప్పుడు ఆన్సర్ ఆలోచించండి. టైం లేదు మనకు, ఆన్సర్స్ ఫాస్ట్ చెప్పాలి కదా. సరే పోనీ నేను మళ్ళీ పెడతాలే. తీసుకున్నారా? ఫోన్ తేలేదా? ఎవరెవరు ఫోన్ తీసారో అందరూ నేను ఆ రోజు చెప్పింది అప్పుడే గోల్మాల్ అయిపోయినట్టే కదా. మరి చెప్పాను కదా, నేను అందుకే ఛాలెంజ్ చేస్తాను, నేను ఓపెన్ ఛాలెంజ్. ఎవడేం చేసిట్రా అడగడం మర్చిపోయింటారా? నేను చేయలేదు కదా, అది ఆ రోజే పోయింది కదా మనకి. సూపర్ రా నాన్న, నాకు తెలుసురా, అందుకే నేను అంత ధైర్యంగా ఛాలెంజ్ చేస్తాను రా ఎవరికైనా. ఏం తెలుసుకున్నావు? ఏం నేర్చుకున్నావా? అది కాదు, పోనీ ఏమైనా నేర్చుకున్నావా? పోనీ నేను తెలుసుకున్నా, పోనీ నువ్వేం తెలుసుకున్నావు అట్లీస్ట్. అరే పొద్దున్న ఒక్క నిమిషం ముందు నేను క్వశ్చన్స్ రాసేస్తున్నా. సారీ, తర్వాత భయం వేస్తుంది నాకు, ఎంతమంది ఉన్నారు కదా మర్చిపోయాను. సిల్క్ చాక్లెట్ వదులుకోవడం నాకు కూడా ఇష్టం. మైక్ ఆఫ్ యుఎస్ఏ అంటే యుఎస్ఏలో మైక్ అని ఒకడు ఉన్నాడు అంటే ఏంటి, నేనేం చెప్పాలి? ఆడెవడో మైక్, ఆడి పేరు మైక్ అనే పేరు చాలా వింటారని అలా పెట్టాను అంతే. జానా? అదే పెడదాం. ఇదేరా? ఓకేనా, స్టార్ట్ చేద్దామా? టైమింగ్ మరి టైం కూడా లిమిటెడ్ రే, టైమ్ ఇస్ ఆల్సో లిమిటెడ్. ఓకేనా? ఆన్సర్లు రాసుకోండి, కొట్టేసి రాస్తే నాకు సంబంధం లేదు, ఒకసారి రాయండి క్లియర్గా, ఎందుకంటే తర్వాత ప్రూఫ్ ఉండాలి కదా. నీట్ గా ఒకసారి ఆలోచించుకొని నా సప్లై అయితే సప్లై, లేకపోతే లేదు. క్లియర్ గా మొత్తం 7 పాయింట్లు ఉన్నాయి, 7కి ఆన్సర్ రాసేయండి. నేను నా క్వశ్చన్ ఏంటో మళ్ళీ చెప్తున్నా, సప్లై అవుద్దా లేదా అనేది క్వశ్చన్, ఎగ్జామ్షన్ ఉందా అవన్నీ అడగట్లేదు నేను, సప్లై అవుద్దా లేదా. అదే రీజన్ కూడా ఉండాలి ఆబ్వియస్. మీకోసం కావాలంటే పైన కంపారిజన్ కూడా ఇవ్వనా? ఎంత మంచిగా చూసారు, నేను కనిపించలేదా? సావండి ఏంది పైన కంపారిజన్ ఉంది కదా, రాసుకోలేదు ఇందాకలా? పోనీ రాసుకున్నారు కదా. బుక్స్ మూసి అంటారు అదే, ఏ బుక్స్? మెటీరియల్ మూసి, మెయిన్ మెటీరియల్. అంత చండాలంగా ఎంత ఈజీ కలిగించుతాను అనుకున్నారు నేనే. క్లాస్ బుక్ క్లోజ్ చేసి
ఏదైనా క్వశ్చన్ లో డౌట్ ఉందా? ఏమైనా క్వశ్చన్ లో డౌట్ ఉన్నా నేను చెప్పను, బేసిక్ స్టోరీకి అడిగాను. మీకోసం ఫస్ట్ వన్ ఆన్సర్ నేనే చెప్పాలా? ఫైర్ అంటే వేసింది ఫాస్ట్. సింపుల్ రాసి వచ్చా, ఒకటొకటి అయితే ఇంకోటి సింపుల్ ఇలా రాస్తే అయిపోతుంది ఆన్సర్. అన్ని నేను అలాంటివి ఇచ్చా చూడండి. ఫస్ట్ మైక్ ఆఫ్ చేసే బిజినెస్ అన్నా, మైక్ ఆఫ్ చేసే పర్సన్, సిస్టర్ పర్సనల్ అన్నా, సిస్టర్ బిజినెస్ అన్నా, సింపుల్ గా ఆలోచిస్తే అయిపోతుంది. ఫ్రమ్ ఎ సిస్టర్ ఫర్ ఫ్రీ. టైం స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ గా 3 minutes. 3 minutes లో ఏ ఆన్సర్స్ ఉంటే అవే ఫైనల్. ఏదో పెర్మిటేషన్ కాంబినేషన్ వాడకండి. నువ్వు ఇది రాయి నేను అది రాస్తాను సరిపోతుంది కదా, ఎవడో ఒకటి రైట్ అవుతుంది ఇలాంటి తెలియదు అనమాట. నాకు ఇంతే క్వశ్చన్, నేను క్వశ్చన్ ఇదే ఇచ్చాను అంతే. ప్లీజ్ క్వశ్చన్ ఆన్సర్ కాదని తెలుసుకోండి. ఐ డోంట్ నో. మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ తో మీరు చేయండి, నేను తర్వాత నా ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు అప్పుడు సాటిస్ఫై అవ్వకపోతే చెప్పండి. అంతే కదా ఇప్పుడు నేను అడిగింది. సింపుల్ చేసి చైనా అసలు అదా మీరు అసలు క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. కిందగా డిఫరెన్సెస్ కావాలా? ఏ ఇచ్చిందే క్వశ్చన్. నేను ఇంకో క్వశ్చన్ ఇందులో ఒక్క ముక్కన ఎక్కువ వాడకూడదు. అది క్వశ్చన్ అలాంటిది మరి. అయిపోయింది ఆన్సర్. ఒక్క ఆన్సర్ ఉండాలి, ఎలాగైతే ఇలాగా ఎలాగైతే అలాగా అని ఉండకూడదు ఆన్సర్. ఇప్పుడే చెప్తున్నా. నా పిల్లలు ఏమైనా రాసుకుంటూ మార్చుకుంటా. అయిపోయింది ఫ్రెండ్స్. 1.5 minute అయింది అంతే. 1.5 minute ఉంది. సింపుల్ గా ఆలోచిస్తే అయిపోద్దిరా. ఒకటి ఇదైతే ఒకటి ఇది, ఒకటి ఇదైతే ఒకటి ఇది. ప్లస్ ఒక్కటి వస్తే ఆన్సర్ అన్ని వచ్చేస్తాయి, ఒకటి రాంగ్ అయితే అన్ని పోతాయి. దానికి ఎవడైంది. ఓకేనా? 1 minute ఉంది ఇంకా. ఆరంభికలామా? ఓకే చాలు, స్టార్ట్ చేద్దాం. ఆన్సర్ ఒకసారి జాగ్రత్తగా విను. నిజాయితీగా ఒప్పుకోలేరు. చండాలం చీప్ బేసిక్. ఫస్ట్
దేవి ఇంపోర్టెడ్ టీవీ ఫ్రమ్ దుబాయ్ ఫ్రమ్ హిస్ బ్రదర్ ఫర్ 5 lakhs. ఏంటి పరిస్థితి? నేను అడిగింది సప్లయా కాదా? ఎందుకు కాదంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ కాదు కాబట్టి సప్లై కాదా? ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అయితే 7(1)A వెళ్ళొచ్చు కదా. పోనీ మీకోసం పోనీ 7(1)B కాదు, C కాదు అనేది పోనీ మీ అభిప్రాయం, అంతేనా? పోనీ ఓకే, దీనికి పోనీ నేను మీకు మార్కులు ఇస్తున్నాను. నెక్స్ట్ చెప్తా. దేవి ముందు దీని ఆన్సర్ అర్థమైంది. ఇప్పుడు నేను అన్నది కన్సిడరేషన్ గూడ్స్ సర్వీసెస్ గురించి బీసీ వచ్చింది. ఏది రాలేదంటే మరి 7(1)Aలోకి వెళ్ళిపోవాలి, అంతేనా కదా? చెప్పండి. నెక్స్ట్, దేవి ఇంపోర్టెడ్ ఇంటీరియర్ డిజైనర్ సర్వీసెస్ ఫ్రమ్ హిస్ సిస్టర్ ఫర్ 10 lakhs ఫర్ హిస్ ఆఫీస్ బిల్డింగ్. అసలు ఫస్ట్ ఫర్ 10 lakhs అని ఉంది కదా, అంటే కన్సిడరేషన్ ఉంది. కన్సిడరేషన్ ఉంటే అసలు సిలోకి వెళ్తామా బిలోకి వెళ్తామా? బిలోకి వెళ్తాం. బిలో 3 పాయింట్లు ఏంటో చూద్దాం. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ జరిగిందా? ఫర్ ఏ కన్సిడరేషన్ ఉందా? ఫర్ ఇన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అన్నాను. అవునాగా చెప్పండి. ఆఫీస్ బిల్డింగ్ మరి సిస్టర్ అవన్నీ వేస్ట్ టెక్నిక్. అవునాగా చెప్పండి. సప్లై కదా ఇందులో? సప్లై 7(1)Bలో సప్లై. అందరికి ఓకేనా? నెక్స్ట్, దేవి ఇంపోర్టెడ్ ఇంటీరియర్ డిజైనర్ సర్వీసెస్ ఫ్రమ్ మైక్ ఆఫ్ USA ఫర్ 2 lakhs. ఆగండి. కన్సిడరేషన్ ఉందా? ఉంది. ఉంటే బిలోకి వెళ్తాం సిలోకి వెళ్తాం? బిలోకి వెళ్తాం. బిలోకి వెళ్ళిన తర్వాత వెదర్ ఆర్ నాట్ ఇన్ ద అదే కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ సప్లై అవుతా లేదా? అదేంటి సార్ మీరు నిన్న చెప్పారు, అది ఎగ్జామ్షన్ చెప్పాను. సప్లై అవుతా లేదా? అవుతుంది. సప్లై అయిపోయిన తర్వాత ఎగ్జామ్షన్ ఉండొచ్చు. సో ఇది కూడా సప్లైనా? అందరూ రైటా? ఎక్కడ వరకు అందరూ రైటా? నెక్స్ట్ వన్ చూద్దాం. దేవి ఇంపోర్టెడ్ ఇంటీరియర్ డిజైనర్ సర్వీసెస్ ఫ్రమ్ మైక్ ఫర్ ఫ్రీ. ఫ్రీ అన్నాం కాబట్టి బిలోకి వెళ్తాం సిలోకి వెళ్తాం? సిలోకి వెళ్ళినప్పుడు మనం ఏం చూడాలి? రిలేటెడ్ పర్సనా కాదా చూడాలి. మైక్ ఎవరు? నేను ఏమైనా చెప్పానా? ఏం చెప్పలేదంటే అది రిలేటెడ్ పర్సనా కాదు. ఫస్ట్ అసలు రిలేటెడ్ డిస్టింక్టివ్ కాకపోతే అసలు 7(1)Cలో ఉంటామా? ఉండమా? తర్వాత అన్ని చూస్తాం. పాయింట్ టైం వేస్ట్. ఇది సప్లై అవుద్దా? అవ్వదు. సిలోని అవ్వదు, బిలోని అవ్వదు. ఏలో అవుద్దా? కన్సిడరేషన్ లేకపోతే ఏ బిలోకి అసలు వెళ్తామా? వెళ్దాం. సో ఇది నాట్. ఇది కూడా అందరూ రైటా? నెక్స్ట్, దేవి ఇంపోర్టెడ్ ఇంటీరియర్ డిజైనర్ సర్వీసెస్ ఫ్రమ్ మైక్ ఆఫ్ USA ఫర్ ఫ్రీ పర్ పర్సన్. ఇవన్నీ ఎందుకు నాకు? టైం వేస్ట్ ఆఫర్. ఇది కూడా సప్లై అవుద్దా? ఎందుకు కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిలేటెడ్ పర్సన్ కాదు, ఫ్రీగా ఉంది. సో సిలోకి వెళ్ళాలి. వెళ్తే సిలోకే కదా వెళ్ళాలి. అవునాగా చెప్పండి. జాగ్రత్త. దేవి ఇంపోర్టెడ్ అది ఎంతమందికి కావాలి మెసేజ్. నేను అలాగేం చెప్పలే, ఒకటే సిల్క్ చాక్లెట్ అని చెప్పాను. చూద్దాం ఇంకా అవ్వలేదు కదా, యూ హ్యావ్ టైం. దేవి ఇంపోర్టెడ్ ఇంటీరియర్ డిజైనర్ సర్వీసెస్ ఫ్రమ్ హిస్ సిస్టర్ ఫర్ ఫ్రీ. సిస్టర్ ఫర్ పర్సనల్ పర్పస్. అలా నేను క్లియర్ గా ఏమని చెప్పాను 7(1)Cలో? లాస్ట్ లైన్ ఏంటి? 7(1)Cలో ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయితేనే కదా సప్లై అవుతుంది. ఇది పర్సనల్ పర్పస్ అని చెప్పాను. సప్లై అవుతా? ఫ్రీ కాబట్టి బిలోకి వెళ్తామా? సో ఇదేమవుతుంది? బట్ లాస్ట్ వన్ క్లియర్ గా చెప్పాను కదా బిజినెస్ పర్పస్ అని. అప్పుడు ఇదేమవుతుంది? సప్లైనా? ఉన్నాగా చెప్పండి. అదే నాకేంటి సప్లై అయినా కాదా లాస్ట్ వన్? మరి దేని ప్రకారం ఇది సప్లై? అందరూ 7(1)C ప్రకారం సప్లై అన్నారు, అంతే కదరా? ఇది పర్సనల్ పర్పస్ రా, ఇది బిజినెస్ పర్పస్. 7(1)C అన్నా మీరు అన్నది. మీరేనా అంటున్నారు ఏంటి? సిస్టర్ ఇండిపెండెంట్ కాబట్టి ఇది ఏమంటున్నారు మీరు? మరి వాట్ ఇస్ అదే సప్లై యాజ్ పర్? ఇది అసలు ఎందులోని సప్లై కాదా, లేకపోతే ఎందులోనైనా సప్లై అవుతా అన్నారా ఏంటి? ఇందులోని కాదు, నాట్ ఏ సప్లై. అంతే మీరు అన్నది. అమ్మాయి చెప్పింది రైట్, నాట్ ఏ సప్లై. ఎందుకో చెప్పనా? ఒకటే కదా ఇప్పుడు చాక్లెట్. తర్వాత మార్చా. ఇక్కడ రికార్డింగ్ ఉంది రే, దగ్గర రికార్డింగ్ ఉందిరా, క్లియర్ గా రికార్డింగ్ ఉంది రే. రికార్డింగ్ ఉంది కదా, రికార్డింగ్ ఉంది కదా, రికార్డింగ్ ఉంది కదా. 5 క్వశ్చన్లు అన్న తర్వాత నేను ఇప్పుడు మీకు చెప్తా కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరే ల్యాప్టాప్ తీసుకొని రికార్డింగ్ ఆన్ చేసుకొని వినండి.
అందులో ఏం చెప్పింది సార్ 5 క్వశ్చన్లు ఫస్ట్ ఇస్తానని అన్నా, మధ్యలో 5 అన్నారు కదా సార్ అంటే పెంచుతారా మరి ఊరికే సిల్క్ చాక్లెట్ ఇస్తానేంటి అని అన్నా. ఇదే నా స్టేట్మెంట్, చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కాదంటే అప్పుడు నాకు చెప్పండి, మిగతా తీసుకొస్తా బాక్స్. ఇప్పుడు వినండి. ఆగా ఇక్కడ సిస్టర్ కదా సార్, సిస్టర్ డిపెండెంటా ఇండిపెండెంటా అని చెప్పలేదు కదా. అలా చెప్పలేము. అయితే ఒక ఆన్సర్ తిని చెప్పింది కదా, తనది ఇంకా క్లారిఫికేషన్ వస్తే తనకు చాక్లెట్ ఇవ్వాలి, లేకపోతే లేదు తనది కూడా. చూద్దాం, క్లారిఫికేషన్ ప్లీజ్. ఎందుకు బయట కంట్రీలో ఉంది కాబట్టి. బయట కంట్రీలోనే ఉందిలే ఆవిడ, బయట కంట్రీలో ఉంటే ఇండిపెండెంట్ గా ఉండాలని రూల్ ఉంది. అదేనా ఎగ్జాక్ట్ క్లారిఫికేషన్ గా రీజన్ ఇది అని చెప్పాలి నాకు, ఇదిగో ఇది రీజన్ అని చెప్పాలి. నా సేఫ్టీ నాకు ఉండాలి కదా, ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. ఆన్సర్ అయితే నాట్ ఏ అప్లై ఫిక్స్. తను ఒక్కదాని చెప్పింది కాబట్టి తన రీజన్ అడుగుతున్నా, ఎగ్జాక్ట్ రీజన్. ఎందుకంటే మనకి ముందే ఇది కూడా చెప్పాను డిస్క్లైమర్, రీజన్ కరెక్ట్ గా ఉండాలి. అది ఎందుకు వై రీజనే కాదు. ఎంత ఆలోచిస్తాం మిగతా వాళ్ళకి, నాకు రాకపోయినా పర్లేదు, దానికి కూడా రాదు. రీజన్ అది కాదు. ఇప్పుడు రీజన్ ఏంటో చెప్తా. ఇంటీరియర్ డిజైనర్ సర్వీసెస్ తీసుకుంటున్నానని చెప్పాను కదరా, అంటే ఆవిడ ఏంట్రా మరి ఇంటీరియర్ డిజైనరే కదరా ఆవిడ. ఇంటీరియర్ డిజైనర్ నుంచే కదరా ఇంటీరియర్ డిజైనర్ సర్వీసెస్ తీసుకుంటారు. ఆవిడ ఇంటీరియర్ డిజైనర్ అయితే ఆవిడ డిపెండెంట్ కాదనే కదరా అర్థం, అవునా కాదరా? అంతే, ఇదే సింపుల్ ఎక్స్ప్లెనేషన్, అంతే. మీరు అలా చెప్పలే, ఆవిడ బయట కంట్రీలో ఉన్నారు కాబట్టి డిపెండెంట్ కాదన్నారు ఫస్ట్. అదే నేను అడిగే క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లారిఫికేషన్ వెరీ వెరీ ఎంత సింపుల్ గా చెప్పాను నేను, క్లియర్ గా క్లారిఫికేషన్ కావాలి, క్లియర్ గా. సరే ఎగ్జామ్ లో ఇలా ఇస్తారా? ఇది ఎగ్జామ్ లో క్వశ్చన్, సేమ్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఫైనల్. అంటే ఇంటీరియర్ డిజైనర్ కాదు, సంథింగ్ ఇంకేదో సర్వీసెస్ ఇలా ఫ్రమ్ హిజ్ మదర్ అని ఏదో చెప్తాడు, బట్ అక్కడ మదర్ డిపెండెంటా ఇండిపెండెంట్ అని చెప్పడు. మనం ఏమనుకోవాలంటే ఇలా అనుకో, ఓకేనా? అర్థమైందా లేదా చెప్పండి ఎందుగా. అలా చాక్లెట్లు నేను క్లియర్. Please watch the video again and get back to me if any clarification is required regarding my words and everything. You can get back to the video and you can ask me again. చేయలేదు తర్వాత రాసుకుంది ఇలా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్ కదా. ఇప్పుడు అర్థమైంది లేదా చెప్పండి. బేసిక్ గా ఇది మ్యాటర్. ఇది 7.1c లో 4వ పాయింట్. 7.1c లో ఇంకో పాయింట్ ఉంది యాక్చువల్లీ. సో 7.1c లో 3rd పాయింట్ చేసే ముందు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం, ఓకేనా? ఇప్పటికి థియరీ ఎక్కువ అయింది కదా, కొంచెం క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ చేద్దాం, ఓకేనా? క్వశ్చన్స్ ఏం సాల్వ్ చేద్దాం? మీ బుక్ లో క్వశ్చన్స్ ఉన్నాయా? మీ బుక్ లో లేవని నాకు గుర్తు. సిఏ ఇంటర్ బుక్ లో ఉన్నాయేమో చూడండి ఒకసారి. ఈ బుక్ లో, నేను ఇచ్చిన బుక్ లో కాదు, సిఏ ఇంటర్ బుక్ లో, బోర్డ్ బుక్ లో ఉన్నాయా క్వశ్చన్స్? ఒక్కరి దగ్గర కూడా లేవా? సిఏ ఇంటర్ బుక్ లో లేవు. అయితే ఒక పని చేద్దాం, మనం ఫైనల్ క్వశ్చన్ బ్యాంక్ చేద్దాం. సో ఫైనల్ మాకెందుకు సార్, ఫైనల్ ఇంటర్ ఒకటే అని చూపిస్తాను కదా నేను. ఇది ఫైనల్ బుక్. ఇప్పుడు ఫైనల్ బుక్ లో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. మనకు వచ్చారా చూద్దాం. కంగారు ఎందుకు? సప్లై అందరు ఫస్ట్ క్వశ్చన్ చదివి, ఇది నేను చెప్పానా చెప్పలేదా చెప్పండి. చదివి నేను చెప్పానా చెప్పలేదు చెప్పండి అంటున్నా ఈ క్వశ్చన్. ఇది ఓకేనా? ఓకేనా? ఫైనల్ క్వశ్చన్ బ్యాంక్ ఇది. ఒకసారి ఆ క్వశ్చన్ చదివి కంగారు, క్వశ్చన్ సైజ్ చూసి కంగారు పడిపోవడం దేనికి? చదవండి అసలు అది ఏంటో అవసరం. క్వశ్చన్ చదవండి, ఈ కన్సైన్స్ ఉండాలి. కన్సైన్స్ అని పెద్దవాడు వాడు ఏదైనా ఓకే. చూడండి ఒకసారి ఫాస్ట్. విక్రమాదిత్య సాలరీడ్ ఎంప్లాయ్ అంట.
తను వెళ్ళి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. ట్రేడింగ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాడంట వాయిదా బ్రోకర్స్ దగ్గర. ఎవరు అంటే ఇప్పుడు జిరోదా లేకపోతే బినోమో లాగా వాయిదా బ్రోకర్స్ ఎవరన్నా. డ్యూరింగ్ ద మంత్ విక్రమాదిత్య ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడంట. ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, డెరివేటివ్స్ వీటి గురించి నేను చెప్పానా చెప్పలేదా? వితౌట్ ఫిజికల్ డెలివరీ బట్ ఆర్ క్యాష్ సెటిల్డ్. నేను చెప్పానా? తరుణ్ గారి ఎగ్జాంపుల్ మేడ మీదకి వచ్చాడు, క్యాష్ లో సెటిల్ చేసా, మాట్లాడమా లేదా? అమౌంటింగ్ టు 35 lakhs. దీని మీద ఇది సప్లై అవుద్దా, జిఎస్టీ ఉంటుందా అని అడుగుతున్నాడు. అసలు నాకు చెప్పండి ఫస్ట్, అసలు ఇది గూడ్స్ అవుద్దా లేదా చూద్దాం. సప్లై వరకు ఎందుకు, ముందు గూడ్స్ అవుద్దా లేదా చూద్దాం. ఇది గూడ్స్ అవుద్దా లేదా అంటే నేను మీకు చెప్పాను, డెరివేటివ్స్ లో ఫ్యూచర్ లో సెటిల్మెంట్ కనుక ఏంటి గూడ్స్ అది ఇన్ క్యాష్ జరిగింది అనుకోండి, అప్పుడు అది గూడ్స్ అవుద్దా? అవ్వదు. అది గూడ్సే కానప్పుడు సప్లై అవుద్దా? అవ్వదు. సప్లై కానప్పుడు జిఎస్టీ కాన్సెప్ట్ వస్తా? రాదు. సో ఆన్సర్ నాట్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. అదే నేను చెప్పాను. ఓకేనా కాదా చెప్పండి. సార్ మరి సొల్లంతా ఏంటి సార్ అంటే, అదే సొల్లే చెప్తున్నాను కదా, సొల్లే అదంతా. ఓకేనా, క్లియరా కాదా చెప్పండి. ఓకేనా కాదా చెప్పాను, నేను అన్ని క్వశ్చన్ చెప్పింది. ఇప్పుడు మీరు చూస్తారు కదా ఫైనల్ బుక్ కూడా మీరు చేయగలరు. సప్లై అంటే మొత్తం అందరికీ సప్లై. చూద్దామా సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూసి ఇది నేను చెప్పానా లేదా ప్లీజ్ చెప్పరా, ప్లీజ్ దయచేసి. చూడండి, రాబ్ షేర్ హోల్డింగ్ ట్రేడింగ్ లిమిటెడ్ ఇది ఏం చేశాడంట, దందన్ అన్న బ్యాంక్ ఉందంట, దానికి సెక్యూరిటీస్ ని అద్దెకిచ్చాడంట. నిన్న మీకు సెక్యూరిటీస్ అద్దెకిస్తే కూడా సర్వీస్ అవుద్దని చెప్పానా లేదా చెప్పండి. ఆడేమడిగాడు, దీని మీద ట్యాక్సిబిలిటీ ఏంటో చెప్పండి అని అడిగాడు. దీనికి సంబంధించి మిగతా పాయింట్స్ మనకు అవ్వలేదు, కానీ ఇది సర్వీస్ ఆ గూడ్స్ అది చెప్పండి నాకు చాలు. సర్వీసేనా ఇది, నేను చెప్పానా? ఫస్ట్ అసలు ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ అంటే, నాట్ ఎక్స్క్లూడెడ్ అంటే ఏంటి, ఇన్క్లూడెడ్ అనే కదా. సో అదొక్కటే చెప్పా, మిగతాదంతా నేను చెప్పలేదు. బట్ మీకు మిగతాది ఓకే కదా, సర్వీసా కాదని మీరు చెప్పగలుగుతున్నారు లేదా? నెక్స్ట్ ఇంకా ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఇది మీ నోట్స్ లో ఉంది, పనుల పని ఇప్పుడు చెప్పాను ఒకసారి విన్నాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ విన్నాను. నేను సడన్ గా ఇలా పడుకొని ఆలోచించాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, లేవు ఉన్నాయి నా దగ్గర చాలా డబ్బులు, నేను ఎందుకు నా దగ్గర ఇంత డబ్బులు రేపు పొద్దున్న పోతూ పోతూ పట్టుకెళ్ళిపోతాను ఏంటని, రేపు పొద్దున్న లేచిన వెంటనే ₹1,00,000 తీసుకెళ్ళి ఏదో ఒక అనాథాశ్రమం నేను డొనేషన్ ఇచ్చాను. వాళ్ళు నన్ను చూసి నన్ను మెచ్చుకొని వాళ్ళు ఏం చేశారంటే, డొనేటెడ్ బై నేను ఎవరు మా తాతగారు ఉన్నాడు కదా, ఇంకా తాతగారు ఎవరో వాళ్ళ మెమరీ మీద నేను ఇచ్చా ఈ ₹1,00,000. ఓకేనా. సో కాసేపు ఏమనుకుందాం అంటే, వాళ్ళు నేను ఇచ్చిన తర్వాత ఎవరు జేక్ పాల్ అనుకుందాం మా తాతగారి పేరు. ఓకేనా, జేక్ పాల్ మెమరీ మీద నేను ఇచ్చా ₹1,00,000. వాళ్ళు కృతజ్ఞతా భావంతో వాళ్ళు ఏం చేశారంటే, ₹1,00,000 డొనేషన్ వచ్చింది. వాళ్ళు అదే చూడండి, శిలా విగ్రహాలు లేకపోతే కింద స్తంభం మీద రాస్తారు కదా, అలా ఒకటి రాశారు, డొనేటెడ్ బై దేవి ప్రసాద్ ఇన్ మెమరీ ఆఫ్ హిస్ లేట్ గ్రాండ్ ఫాదర్ జేక్ పాల్ అని రాశారు. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ డబ్బులు ఇచ్చాను కదా, వాళ్ళు నాకు సప్లై చేశారు కదా, సప్లై అవుద్దా లేదా అనేది ఇది క్వశ్చన్. అంటే సప్లైయా అసలు, వాళ్ళు ఏమైనా నీకు సప్లై చేశారా అనేది క్వశ్చన్. నా క్వశ్చన్ అర్థమైందా? ఆడేమైనా నీకు సర్వీస్ ఇచ్చాడా అనేది క్వశ్చన్. అక్కడ ఆడేమైనా నాకు సర్వీస్ ఇచ్చాడా? లేదు. నేను జస్ట్ డొనేషన్ ఇచ్చాను, చాలా జెన్యున్ పర్పస్, ఫిలంథ్రోపిక్ పర్పస్ కోసం ఇచ్చాను. ఫిలంథ్రోపిక్ అంటే జెన్యున్ గా ఏమీ ఆశించకుండా ఇచ్చాను. అవునా కదా చెప్పండి. అలాగా అయిపోలే. ఇది ఎందుకు సరే దిక్కుమాల పాయింట్ ఉందంటే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఆడ అదే ₹1,00,000 నేను ఇచ్చిన వెంటనే ఆడ శిలా విగ్రహం మీద కింద ఏం రాశాడంటే, డొనేటెడ్ బై దేవి ప్రసాద్ ఓనర్ ఆఫ్ దేవాంశ్ ఇన్స్టిట్యూట్ అని రాశాడు. ఇక్కడ తెలియకుండానే ఆడ నాకు ఏం చేస్తున్నాడు, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడా లేదా, దానికి నేను డబ్బులు ఇచ్చినట్టేనా కాదా, అప్పుడు అది సప్లై అవుతా. అర్థమైందా? డోర్ బయట ఎవడి పేరు రాశాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు నేను నా బిజినెస్ పేరు రాశాడు అనుకోండి ఒకవేళ, అప్పుడు అది ఏమవుతుంది, సప్లై అవుతుంది. ఆడు జస్ట్ అసలు ఏ అడ్వర్టైజ్మెంట్ లింకే లేకుండా ఒక పేరు రాశాడు అనుకోండి, అప్పుడు సప్లై అవుద్దా? అవ్వదు. ఓకేనా కదా చెప్పండి. ఇది మీ నోట్స్ లో ఒకసారి 71C ఉంది కదా, 71C కింద చూడండి ఒకసారి. 71C కింద లాస్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ఇది ఇక్కడ చూడండి, ఈ క్లారిఫికేషన్ చదవండి ఒకసారి, బ్లూ కలర్ లో ఉన్న దాంట్లో అందరూ చదవాలి.
జిఎస్టీ ఎప్పుడు ఉండదంటే 3 కండిషన్స్ మీట్ అవ్వాలంట. 3 ఏంటంట, మీరు గిఫ్ట్ కానీ డొనేషన్ కానీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వాలి, పేమెంట్ గిఫ్ట్ లాగానే ఇవ్వాలి, ఏదో కొనుక్కున్నట్టుగా ఏదో ఇస్తున్నట్టుగా ఇవ్వకూడదు, పర్పస్ ఏమై ఉండాలి, ఫిలాంథ్రోపిక్ పర్పస్ అయి ఉండాలి, అండ్ నాట్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ అవ్వకూడదు, నో కమర్షియల్ గెయిన్ ఉండకూడదు. మియర్లీ డిస్ప్లేయింగ్ నేమ్ ప్లేట్ యాజ్ గ్రాట్యుటేడ్ ఈజ్ నాట్ కన్సిడరేషన్ అని చెప్పాను. అది ఇందాక రాశారు కదా, ఇన్ ద మెమరీ ఆఫ్ జేక్ పాల్ అని. అదేమైనా కన్సిడరేషన్, అదేమైనా నాకు సర్వీస్ ఇస్తున్నట్ట కాదు, జస్ట్ అది గ్రాటిట్యూడ్ తో మా తాత పేరు రాశాడు. ఓకేనా, గ్రాటిట్యూడ్ తో రాసినంత మాత్రాన్ని అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ అయిపోదు. మీ బిజినెస్ పేరు రాస్తేనే అదేమవుద్దంట, అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ అవుతుంది. అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి రా, ప్లీజ్ రా. ఇది క్లియరా కదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏమైనా డౌట్ ఉందా సార్? ఎందుకు సార్ అది ఆడు ఇన్స్టిట్యూట్ పేరు రాసినంత మాత్రాన అది ఎందుకు సార్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ అయిపోద్ది అంటే, ఇప్పుడు ఎవడైనా రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత ఆ పేరు చూడొచ్చు, చూసిన తర్వాత ఇది ఏంటో అని గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, సెర్చ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ నాకు రావచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా, అదే ఆడు అంటున్నాడు. సో ఇది అడ్వర్టైజ్మెంట్ అవుద్ది అని అంటున్నాడు. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా చెప్పండి రా. నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు నేను. ఇప్పుడు ఆ క్వశ్చన్ చదివేసి చెప్పండి. ఇప్పుడు ఆ క్వశ్చన్ చదవండి, థర్డ్ క్వశ్చన్. నేను చెప్పాను కదా, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చదవండి. సేమ్ నేను చెప్పిందేరా. సెకండ్ సప్లై అవుద్ది, ఫస్ట్ సప్లై అవుద్దా? అవ్వదు. ఎందుకు? ఫస్ట్ దాంట్లో జస్ట్ ఏమని రాశారు, ఇన్ ద మెమరీ ఆఫ్ ఫాదర్ అని రాశారు, కానీ కింద రుద్రాక్ష్ పబ్లిషింగ్ హౌస్ గాజియాబాద్ యూపీ అడ్రస్ కూడా రాశాడు. అవునా? సో ఇదేమవుద్ది, అడ్వర్టైజ్మెంట్. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కాదా? ఇది మ్యాటర్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది ఇందులో? నెక్స్ట్, ఇంటి అడ్రస్ రాస్తే సప్లై అవుతుంది. అది ఇంటి అడ్రస్ అని ఎక్కడ చెప్పాడు అసలు? పబ్లిషింగ్ హౌస్ రుద్రాక్ష హౌస్ అనుకున్నావా నాన్న? ఓకేనా? నెక్స్ట్ ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్ చదివి చెప్పండి నాకు. ఫస్ట్ వన్ ఒకటే చెప్పండి, ఈ రోజుకి అంతే, అదొక్కటే. ఫోర్త్ వన్ లో ఫస్ట్ వన్ ఒకటే చెప్పండి, మిగతా వన్ నేను చేయలేదు ఇంకా. సుధామా అసోసియేట్స్ ఒక సప్లయర్ కంప్యూటర్స్ డిస్పోజ్ చేశాడంట, ఓన్డ్ బై బిజినెస్ వితౌట్ కన్సిడరేషన్, అండ్ హాస్ నాట్ క్లెయిమ్డ్ ఐటీసీ ఆన్ సచ్ కంప్యూటర్స్. ఐటీసీఏ క్లెయిమ్ చేయనప్పుడు అసలు పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ పాయింట్ చూస్తానా? చూడలేదు. అసలు సప్లై వద్దా? అడిగేం అడిగాడు, సప్లై వద్దా అని అడిగాడు. నాట్ ఏ సప్లై, ఎందుకంటే ఐటీసీ తీసుకోలేదు కాబట్టి. ఫైనల్ క్వశ్చన్ బ్యాంకే రా ఇది. చెప్పాను కదరా నేను, ఫైనల్ కైనా ఇంటర్ కైనా ఒకటే రా. అర్థమైందా లేదా చెప్పండి రా, క్లియరా కాదా? ఇది మ్యాటర్. ఓకేనా? మిగతా నేను చెప్పలేదు, అంత మిగతావేవి చెప్పలేదు, కానీ ఇది చెప్పాను రా. ఇదేంటో చూడండి, ఫిఫ్త్ వన్ చెప్పాను, చూడండి ఒకసారి. ఫిఫ్త్ వన్ చెప్పాను లేదు చెప్పండి రా. ఇక్కడ ఏం జరిగింది, మోక్ష భూమి ఇండస్ట్రీస్ ఒక యూనిట్ ఉందంట మహారాష్ట్ర. ఆడికి డిపో బయట డిపోలోకి గుజరాత్ లో ఆడికి గూడ్స్ అన్ని స్టోర్ చేస్తూ ఉంటాడంట. ఆ డిపో ఎవరిదంట? గుజరాత్ లో ఉన్న డిపో పుణ్యభూమి అంట. పుణ్యభూమి ఎవరంట? రిలేటెడ్ పర్సన్ అని చెప్పాడు కదా, మళ్ళీ డిస్టింక్ట్ పర్సన్ అంటారు. రిలేటెడ్ పర్సన్ అని క్లియర్ గా ఆడే కదా చెప్పాడు. డిస్టింక్ట్ పర్సన్ అంటే ఏంటి? సేమ్ ప్యాన్. అలాగా ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ రిలేటెడ్ పర్సన్ అవుతారు, డిస్టింక్ట్ కంపెనీస్ డిస్టింక్ట్ పర్సన్స్ అవ్వరు. డిస్టింక్ట్ పర్సన్ అంటే ఏంటి? సేమ్ ప్యాన్ డిఫరెంట్ జిఎస్టీ నెంబర్. సింపుల్ గా చెప్పాను. పుణ్యభూమి హాస్ నాట్ చార్జ్ ఎనీ కన్సిడరేషన్. అక్కడ స్టోరేజ్ చేసినందుకు పుణ్యభూమి వాళ్ళు మోక్ష భూమికి ఏం అడగలేదండి. విన్నా చెప్పండి. ఇది 7(1)(c) లో రెండో పాయింట్ ఏంటి? సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్ మధ్యలోనే కదా. సర్వీస్ ఏం సర్వీస్ సార్? రెంటింగ్ సర్వీస్. స్టోరేజ్ గొడవన్ రెంట్కి ఇచ్చాడా లేదా చెప్పండి, ఫ్రీగా. అవునా? ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయినా ఏమవుద్ది, సప్లై అవుద్దా లేదా చెప్పండి. సో సప్లై. ఓకేనా కదా చెప్పండి, సప్లై. ఈవెన్ దో నో కన్సిడరేషన్ ఇస్ దేర్, ఇట్ ఈస్ సప్లై. మీరు ఆన్సర్ రాసినప్పుడు ఇట్ ఈస్ అ సప్లై అని వచ్చి బయటికి ఫుల్ మార్క్స్ నాకు అని అనుకుంటే ఇసకమ్ము కూడా. ఆన్సర్ ఎలా రాయాలంటే, యాజ్ పర్ సెక్షన్ 7(1)(c) of CGST Act 2017 read with schedule 1,
Deemed supplies includes supply of goods or services or both between related persons or distant persons. The course of furtherance of business. రాసి రిలేటెడ్ పర్సన్స్ మీన్స్ అని రాసి ఇదిగో వీళ్ళిద్దరు కూడా రిలేటెడ్ పర్సన్ అని తేల్చి ఫస్ట్ కవి పరిచయం, సందర్భం, ముగింపు, ఈ మూడు రాస్తేనే మార్కులు ఎత్తారు. అర్థమైందా? సందర్భ వాక్యాలు రాశారా చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అయితే? యానటేషన్స్ రాశారా లేదా చెప్పండి. అందులో ముందు కవి పరిచయం ఉండాలి. ఇక్కడ కవి పరిచయం బదులు సెక్షన్ పరిచయం ఇవ్వాలి. ఓకేనా? తర్వాత సందర్భం, ఏం జరిగింది ఇక్కడ చెప్పాలి. తర్వాత ముగింపు, నీ కన్క్లూజన్ ఏంటో రాయాలి. ఈ మూడు ఉంటేనే మార్కులు వేస్తారు, లేకపోతే అది ఫిక్స్ అయిపోయింది. అర్థమైందా? 7(1)C షెడ్యూల్ 1 మీకు చెప్పాను, కలిపే చదవాలండి. అందుకే అక్కడ కలిపే రాస్తున్నాడు కూడా. అడివని రాసి చూడండి, 7(1)C రెడ్ విత్ షెడ్యూల్ 1 ఆఫ్ CGST Act 2007. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే కదా? నెక్స్ట్ ఆపద్దా? ఆపద్దు, చాలు ఈరోజు చాలు, రేపు మనం మీతో చేద్దాం. ఓకేనా? బాయ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. ఆపాలండి ఏంట్రా?